Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy classes. ఈ రోజు నుంచి T1 Academy ద్వారా తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్స్ మరియు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఇతర తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం కొత్తగా మా తరపున తెలంగాణ గవర్నమెంట్ పబ్లిష్ చేసే తెలంగాణ మాసపత్రిక అంటే తెలంగాణ మంత్లీ మ్యాగజైన్ అండ్ మొత్తంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోని ఈ మంత్ నుంచి మేము మీకు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. సో ఈ తెలంగాణ మంత్లీ మ్యాగజైన్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఎవ్రీ మంత్ ఈ మాసపత్రికను విడుదల చేస్తూ ఉంటారు. అందులో నుంచి మనకు ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా రావడం జరుగుతుంది. అలాగే అందులో మిస్ అయిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. మరి వాటితో కూడా కలిపి మొత్తంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్ కోసము ఒక మంత్లీ క్లాసెస్ అనేవి మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనము డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇదండి, ఇది మే మంత్కి సంబంధించిన తెలంగాణ మ్యాగజైన్, తెలంగాణ గవర్నమెంట్ మ్యాగజైన్ది ఇలా ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఇందులో అన్ని టాపిక్స్ కాకుండా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి అడిగే అవకాశాలు ఉంటాయో ఆ టాపిక్స్కి సంబంధించి నేను ఇక్కడ హైలైట్ చేశాను. వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము తెలంగాణ ఇంకా మిస్ అయిన తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్ మీద కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా విషయ సూచిక. ఎస్, అందులో మీరు ఇంపార్టెంట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను హైలైట్ చేశాను, సన్నబియ్యం బువ్వతో పేదింట పండుగ. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రేషన్ కార్డు ద్వారా ఇవ్వడం మనకు అందరికీ తెలిసిందే కదా. ప్రజలకు ఈ మధ్య రేషన్ కార్డుల దగ్గర, రేషన్ దుకాణాల దగ్గర ఎంత రష్ ఉంటుందో మీరు చూస్తున్నారు కదా. ఎస్, మీ గ్రామాల్లో చూసి ఉంటారు, మీ పట్టణాల్లో, బస్తీల్లో. ఎస్, మరి దాని గురించి మనకు అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా రాబోయే గ్రూప్స్ ఎగ్జామ్స్ వాళ్ళకు మరియు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వరకు తెలంగాణ గవర్నమెంట్ పథకాల మీద క్వశ్చన్స్ వస్తాయి కదా. ఎస్, ఇది ఒక చాలా బ్రేక్ త్రూ అన్నట్టు. ఎందుకంటే ఇంతవరకు ఇండియాలో ఎక్కడా కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయలేదు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, బట్ సన్న బియ్యాన్ని ఎప్పుడూ చేయలేదు. ఇండియాలో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ స్కీమ్ తెచ్చింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% ఇంపార్టెంట్ ఇది. ఓకే రైట్, నెక్స్ట్ వన్, జపాన్ పర్యటన విజయవంతం. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు, జయేష్ రంజన్ గారు ఉన్నారు కదా, ఇంతకుముందు ఐటీ సెక్రటరీ ఉండే. ఎస్, ఆయన ఇంకొందరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతోని తెలంగాణ రైజింగ్ బృందం అని చెప్పి పర్యటనలకు వెళ్ళారు కదా, జపాన్ పర్యటనలకు. అక్కడ వరల్డ్ ఎక్స్పోలో కూడా పాల్గొన్నారు. ఎస్, అక్కడ నుంచి మరి కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు చాలా మటుకు. మరి అవి ఏంటి, ఏ కంపెనీస్ మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఎంఓయూస్ కుదుర్చుకున్నాయి, మరి ఈ జపాన్ పర్యటన నుంచి మన వాళ్ళు ఏం తెలుసుకొని వచ్చారు, దానికి సంబంధించిన విశేషాలన్నీ డిస్కస్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్, భూ వివాదాలకు ఇక శాశ్వత పరిష్కారం. ధరణి వెబ్సైట్ ఉండే కదా. ఆ ధరణి వెబ్సైట్ ని చేంజ్ చేసి భూభారతి అని చెప్పి తీసుకొచ్చారు కదా. మరి అసలు ఆ భూభారతి ఏంటి, దానికి సంబంధించిన కమిటీ ఏంటి, మరి అందులో ఏముంది, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. రాబోయే జీపీఓ ఎగ్జామ్ వాళ్ళకు ఈ భూభారతి యాక్ట్ ఆర్ఓఆర్ యాక్ట్ 2025 ఉంది కదా, దాని మీద అయితే చాలా క్వశ్చన్లు వస్తాయి. మరి ఇక్కడ మనము అంత డీటెయిల్డ్ గా దాన్ని చర్చించుకోము, కానీ జస్ట్ భూభారతికి సంబంధించిన విషయాలు కరెంట్ అఫైర్స్ లో అడిగేటివి ఉంటాయి కదా స్కీమ్స్ లో భాగంగా, అంతవరకు మాత్రమే చర్చించుకుందామండి. ఈ భూభారతికి సంబంధించి ఆర్ఓఆర్ యాక్ట్ సపరేట్ క్లాస్ కూడా మేము చేపించే ప్లాన్ లో ఉన్నాం. ఓకే రైట్, నెక్స్ట్, అత్యుత్తమ పనితీరుతో అగ్రస్థానంలో మన తెలంగాణ పోలీస్. రీసెంట్ గా తెలంగాణ పోలీస్ కి ఒక అవార్డు రావడం జరిగింది నేషనల్ లెవెల్లో. మరి అది ఏం అవార్డు, ఎందుకోసం ఇచ్చారు, దానికి సంబంధించిన విశేషాలు అన్ని కూడా మనం చర్చించుకుందాం. అలాగే నెక్స్ట్, రైతు కమిషన్, ఫార్మర్స్ కమిషన్ వేశారు కదా తెలంగాణలో. ఎస్, కోదండరెడ్డి గారి నాయకత్వంలో, కోదండరామ్ గారు కాదండి, ఆయన వేరా, ఈ కోదండరెడ్డి గారు వేరా. మరి కోదండరెడ్డి గారి నాయకత్వంలో రైతు కమిషన్, పంజాబ్ తర్వాత ఇండియాలో రైతుల కోసం సపరేట్ గా ఒక కమిషన్ వేసింది మన దగ్గరనేనండి. మరి దానికి సంబంధించిన విషయాలు ఏంటి, అసలు ఈ రైతు కమిషన్ చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు, మరి అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని ప్రాసెస్, ఏం చేస్తున్నారు, రైతులకు ఎట్లు ఉపయోగపడుతున్నారు, వాళ్ళ సంబంధించిన విషయాలు మనం అన్ని మాట్లాడుకుందాం ఈరోజు. ఎస్, ఇగో ఇదొకటి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు న్యూస్ పేపర్స్ లో పెద్దగా రాదు ఇది.
ఎందుకంటే ఒక డిస్టిక్ లో ఒక కలెక్టర్ గారు సపరేట్ గా ఆ డిస్టిక్ వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు. బట్ చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. రేపు రొద్దున స్టేట్ వైడ్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకోసం ఇది సపరేట్ గా నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ ఇది తెలియకపోవచ్చు, ఇది ఒకటి జరుగుతుంది అని, కానీ అడిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకే రైట్. ఇంతకు ముందు కూడా ఒక కలెక్టర్ గారు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు రాసిన ఒక బుక్ మీద తెలంగాణ మూమెంట్ సంబంధించి క్వశ్చన్ అడిగారు. ఓకే రైట్. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం, ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచే కదా స్టార్ట్ అయ్యేది. ఎస్, మరి ఇప్పుడు అట్లా కాకుండా ఎల్కేజీ, యూకేజీ, దానికన్నా ముందు నర్సరీ కూడా స్టార్ట్ చేస్తాము. అసలు మన ప్రభుత్వ విధానం, స్కూల్ విధానంలోనే ఒక మైనస్ పాయింట్ ఉంది, దాన్ని సరిదిద్దుదాము అని చెప్పి కొత్తగా ఈ ప్రీ స్కూల్ విధానాన్ని తీసుకొస్తున్నాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కదా. మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూద్దామండి. ఓకే రైట్. ఇక మూసీ పునర్జీవన ప్రాజెక్టు మీకు తెలిసిన విషయమే. దాని చుట్టూ అంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసము అన్ని పిలవడము అన్ని జరిగినాయి కదా. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది, దాని గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇక్కడ మా పాప మా ఇంటి మన దీపం, ఇది కూడా ఒక జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వాళ్ళ జిల్లాలో నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆ జిల్లాలో కొంచెము ఆడవాళ్ళని కనడం అనేది తక్కువగా ఉందంట. మరి అందువల్ల ఇది స్పెషల్ గా చేస్తున్నారు. మరి మనకు ఎగ్జామ్ లో వీటికి సంబంధించిన విషయాలు ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసిందే కదా. అటు ఎకానమీలో అడుగుతారు, ఇటు కరెంట్ అఫైర్స్ లో అడుగుతారు. సో ఇది కూడా ఒకసారి మనము చూద్దామండి. ఓకే రైట్. మొన్న వరంగల్ ఎయిర్పోర్ట్ కి పర్మిషన్ వచ్చింది కదా, ఇప్పుడు రీసెంట్ గా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా పర్మిషన్ రావడం జరిగింది. మరి దానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చిర్రు, అసలు దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, మరి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడ పెడుతురు, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. ఓకే రైట్. సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అయినాయి, మీకు తెలిసిందే మన కాళేశ్వరం దగ్గర. మరి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎన్ని సంవత్సరాలు ఒకసారి నిర్వహిస్తారు, అసలు ఈ సరస్వతి పురస్కారాలు ఏంది, మరి సరస్వతి నది మన తెలంగాణలో ఏడవ వాడుతుంది, ఇదంతా కూడా మనము చూద్దామండి. ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇంపార్టెంట్ విషయాలు. ఓకే రైట్. దీంతో పాటుగా ఈ 520 మెగావాట్ హైడల్ విద్యుత్ ఒప్పందం జరిగింది తెలంగాణకు, హిమాచల్ ప్రదేశ్ కి. మరి ఎలా జరిగింది, ఎక్కడ ప్రొడ్యూస్ చేయబోతున్నారు, దానికి సంబంధించిన విషయాలు చూద్దాం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక అత్యంత శక్తివంతుల జాబితా, అంటే టైమ్స్ వాళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, లేకపోతే ఇట్లా ప్రతి ఇయర్ ఎవరో ఒకరు రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, అందులో మన సీఎం గారు కూడా స్థానం సంపాదించుకున్నారంట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మరీ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలిసి ఉండడం మంచిది. అందువల్ల ఇవన్నీ కూడా మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుందామండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే. ఏంటది, సన్న బియ్యం బువ్వతో పేదింటి పండుగ అని చెప్పి హెడ్లైన్ కనిపిస్తుంది కదా. దీనికి సంబంధించి మనకు తెలిసిన విషయం ఏంటి, రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు రేషన్ కార్డ్ మీద సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో ఏం అడుగుతారు, ఫస్ట్ ఎగ్జామ్ లో అడిగే బేసిక్ విషయాలు మాట్లాడుకొని దాని తర్వాత అసలు ఈ స్కీమ్ ఎందుకు తెచ్చారు, దానికి సంబంధించిన అనాలిసిస్ మనం అనేది చూద్దామండి. ఓకే రైట్. ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డుపై సన్న బియ్యం అందించే పథకాన్ని ఉగాది పర్వదినాన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఇలాంటి స్కీమ్స్ ఏ తారీఖు రోజు స్టార్ట్ అయినాయి, ఎక్కడ స్టార్ట్ అయినాయి, దీని మీద క్వశ్చన్ మనకు చాలా సార్లు వచ్చినాయి. మార్చ్ 30th రోజున సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. చాలా మంది హుజూర్ నగర్ అనగానే ఓల్డ్ నల్గొండలో ఇది చాలా ఫేమస్ రాజకీయ క్షేత్రం కాబట్టి ఇంకా నల్గొండ అని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇది సూర్యాపేట జిల్లాలో ఉంది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ పట్టణంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడు, ఆన్ మార్చ్ 30th. ఇక్కడ ఆలోచించండి, హుజూర్ నగర్ లోనే ఎందుకు, ఏమన్నా లాజిక్ మీకు ఒకవేళ తెలియకపోయినా కూడా ఈ లాజిక్ తో కూడా కనిపెట్టచ్చు. ఎగ్జామ్ లో హుజూర్ నగర్ అని ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎందుకు, ఈ రేషన్ కార్డులు ఏ మినిస్ట్రీ కిందికి వస్తాయి, పౌర సరఫరాల శాఖ మంత్రి కిందికి వస్తాయి కదా. రేషన్ దుకాణాలు, రేషన్ కార్డు, బియ్యం ఇవ్వడం, ఇదంతా పౌర సరఫరాల శాఖ చేస్తుంది కదా. మరి మన తెలంగాణలో ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కదా. ఎస్, అందువల్లనే ఆయన నియోజకవర్గమైన హుజూర్ నగర్ నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత మంచి పథకం దేశంలో ఇంతవరకు ఎక్కడ ఇవ్వని పథకం. మరి పౌర సరఫరా శాఖ మంత్రి ఆయన సొంత నియోజకవర్గంలో పెట్టుకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమైనా ఉందా, లేదు కదా. ఎస్, ఇదొక లాజిక్. ఓకే రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. దీంట్లో భాగంగా ప్రతి మనిషికి, అంటే దట్ మీన్ ఎవ్రీ ఇండివిజువల్ కి
పర్ మంత్ 6 కిలోల బియ్యాన్ని ఇస్తారండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్న దాంతో సంబంధం లేకుండా ఒక రేషన్ కార్డు మీద ఇంట్లో ఎంతమంది అయినా ఉండనివ్వండి, ఒక్కొక్క మనిషికి 6 కేజీస్ ఇస్తారు పర్ మంత్. సన్న బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ పాయింట్స్, ఇంపార్టెంట్ విషయాలు. నెక్స్ట్ ఇప్పుడు అనాలిసిస్. సార్ ఇప్పటి వరకు ఆల్రెడీ దొడ్డు బియ్యం ఇస్తుర్రు కదా రేషన్ దుకాణాలల్లో, మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఇట్లా సన్న బియ్యంకి ఎందుకు పోయిర్రు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఒకటండి, ఫస్ట్ ఈ దొడ్డు బియ్యం ఇస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇస్తుంది, జనాలు తీసుకపోతుర్రు. చాలా మంది, అందరూ అనను, చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈడ తీసుకొని పోయి చుట్టుపక్కల ఉన్న కిరాణా షాప్లల్లో ఆడ ఈడ 10 రూపాయలకు 20 రూపాయలకు అమ్మేస్తున్నారు. చాలా మంది అమ్మేసి వచ్చిన డబ్బులకు ఇంకో 30 రూపాయలు అట్లా యాడ్ చేసి సన్న బియ్యం కొనుక్కొని తింటారు. బేసిక్ గా జనాలు దొడ్డు బియ్యం తినడం అనేది మానేసారు, తగ్గించేసారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే కొందరు ఏం చేస్తారు, ఇళ్ళల్లో దోశలు చేసుకొని తింటారు తప్పితే అన్నం తింటలేరు. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే ఈ 10 రూపీస్కి 20 రూపీస్కి అమ్మేస్తారు కదా, ఆ అమ్మేసిన ఈ బియ్యాన్ని బేసిక్ గా ఈ కోళ్ళ ఫారం వాళ్ళు ఉంటారు కదా, ఆ కోళ్ళ ఫారం యాజమాన్యాలు లేకపోతే మన లిక్కర్ కంపెనీస్ ఉంటాయి కదా, బీర్ల కంపెనీలు, ఎస్ వాళ్ళు ఇంకా హోటల్ వాళ్ళు వీళ్ళు తక్కువ రేటుకు కొనుక్కొని దాన్నే వాళ్ళు అక్కడ ముడి సరుకులాగా వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే వీళ్ళు మాత్రమే కాకుండా ఈ దొడ్డు బియ్యం అనేది తక్కువ రేటుకి దొరికేసరికి రైస్ మిల్లర్లు ఉంటారు కదా, ఆ రైస్ మిల్లర్లు కూడా ఈ రేషన్ దుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కై వాళ్ళ నుంచి కొనుక్కొని రీసైక్లింగ్ చేస్తురండి. రీసైక్లింగ్ చేసి దాన్ని సన్న బియ్యంగా మార్చేసి కిరాణా షాప్లకు, ఈ రైస్ షాప్లకు అమ్మేస్తారు. కొంచెం మాడిఫికేషన్ చేసేసి జనాలు కూడా సన్న బియ్యం అనుకొని చెప్పి 50 రూపాయల కిలో, 60 రూపాయల కిలో ఇట్లా కొంటూ మోసపోవడం అనేది జరిగేదండి. చాలా మంది పౌర సరఫరా విభాగంలో ఇలా జరుగుతున్నాయని చెప్పి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు గుర్తుపట్టి అసలు ఈ దొడ్డు బియ్యం ఇయ్యడానికి రైతు దగ్గర కళ్ళెంలో కొనుక్కొని పర్సన్ కి రేషన్ దుకాణాలు ఇస్తారు కదా, ఇచ్చే వరకు మనకి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి లెక్క తీసిరండి. లెక్క తీస్తే కిలోకి 37 రూపీస్ వస్తుందట. కిలోకు 37 రూపీస్ వస్తూ ఉంటే గవర్నమెంట్కి వచ్చే ఖర్చు జనాలేమో 10 రూపీస్కి 15 రూపీస్కి బయట అమ్మేస్తారు, రైట్? సో ఇట్లా కాదు, ఇట్లా ఉత్త పుణ్యానికి మధ్యవర్తులు వాళ్ళు బతికిపోతురు. అటు మనం ఇచ్చేది జనాలకు చేరతలేదు, ఇటు మనకు లాస్ అవుతుంది అని చెప్పి గుర్తించిన గవర్నమెంట్ మనం అసలు సన్న బియ్యం ఇవ్వాలంటే ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి లెక్కలు తీయడం జరిగిందండి. తీస్తే ఇప్పుడు ఖర్చు పెడుతున్న 10,655 crores ఇంకొక 2,857 crores యాడ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళ లెక్కల్లో తెలుసుకున్నారు. సో అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే అసలు మేము ఇట్లా యూజ్ కాకుండా ఉన్న దొడ్డు బియ్యం ఇయ్యము, మొత్తంగా సన్న బియ్యమే ఇద్దాము, కొంచెం ఖర్చు అయినా కూడా సన్న బియ్యమే ఇద్దాము అని చెప్పి డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో కొంచెం చాలా మంది అనుకుంటున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది, స్టేట్ ఇస్తలేదు, స్టేట్కి ఏం సంబంధం లేదు, లేకపోతే స్టేటే మొత్తం ఇస్తుంది, సెంట్రల్కి ఏం సంబంధం లేదు, ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇందులో ఇద్దరి భాగస్వామ్యం ఉందండి. మొత్తంగా మనకు 13,522 crores అనేది ఖర్చు కావడం జరుగుతుంది. అందులో ఈ సన్న బియ్యం జనాలకి ఇవ్వడానికి 13,522 crores ఖర్చు అవుతున్నాయి. మరి అందులో నుంచి తెలంగాణ గవర్నమెంట్ 8,033 crores ఖర్చు చేస్తూ ఉంటే 5,498 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్కే ఈ సన్న బియ్యంలో ఎక్కువ క్రెడిబిలిటీ, ఎక్కువ ఘనత అనేది దక్కుతుందండి. ఎందుకంటే ఇండియాలో ఎక్కడా లేని సన్న బియ్యాన్ని ఇక్కడ రేషన్ దుకాణాల ద్వారా నార్మల్ జనాలకు ఇస్తున్నారు. మరియు ఈ ప్రోగ్రామ్ కూడా హిట్ అయిందండి. ఊర్లలో మాక్సిమం పీపుల్ కొనుక్కొని దాన్ని వాడడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ మీకు జస్ట్ ఒక అనాలిసిస్ కోసం చెప్పాను. మనకు న్యూస్ పేపర్లో కనిపిస్తుంది కదా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుందని కొందరు, లేదు అసలు మొత్తం స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదని అని కొందరు ఆరోపణలు వస్తున్నాయి కదా, అందుకోసమే మీకు ఇది చెప్పడం జరిగింది, రైట్? నౌ కమింగ్ బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ ది స్కీమ్. ఈ స్కీమ్ హిస్టరీ మీద కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయండి. ఎందుకంటే ఈ స్కీమ్ చాలా పాపులర్ స్కీమ్. ఫస్ట్ 1983లో ఈ స్కీమ్ స్టార్ట్ కావడం జరిగింది. అంటే 1982లో స్టార్ట్ చేశారు. 1983 ఎలక్షన్స్ కోసము ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు
రూపాయలకే కిలో బియ్యం ఇస్తాను అని చెప్పి ప్రచారంలో భాగంగా ప్రకటించడం జరిగింది. ఓకే, సో మరి ఇది ప్రచారంలో ఆయన ప్రకటించేసరికి అప్పుడు అంటే ఎలక్షన్స్ కన్నా 6 months ముందు వరకు ప్రచారం స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఉంటుంది కదా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉండే. సో వాళ్ళు ఏం చేసిరంటే ఈయన ఎలక్షన్ గెలిచినాక ఇస్తుండు, మనం ఇప్పుడే ఇచ్చేద్దామని చెప్పి 1982లోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 కేజీ బియ్యం ఇచ్చే పథకాన్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత స్టిల్ వాళ్ళు ఎలక్షన్ లో ఓడిపోయారు. మరి దాని తర్వాత 1983లో ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ₹2 per కేజీ, ₹2 కిలో బియ్యం అనే పథకాన్ని ఆయన స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. ఓకే, మరి అట్లా చాలా రోజులు కంటిన్యూ అయింది. దాని తర్వాత టీడీపీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు 1995 తర్వాత సీఎం అయ్యారు కదా. ఎస్, ఆయన సీఎం అయిన తర్వాత ఈ స్కీమ్ ని ఆపేయడం జరిగింది. ఆపేయడం అంటే మొత్తంకి ఏం ఆపేయలేడు, ప్రైస్ ఇంక్రీజ్ చేసిండండి. ₹2 కిలో బియ్యం ఉన్నదాన్ని 1996లో ఫస్ట్ ₹3.50 కి పెంచిండు. దాని తర్వాత 2000లో దీని ప్రైస్ ని ₹5.25 per కేజీకి ఆయన ఇంక్రీజ్ చేయడం జరిగింది. అట్లనే 2006-07 వరకు కంటిన్యూ అయింది. దాని తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రైతు బంధువు అని చెప్పి నన్ను పిలుస్తూ ఉంటారు కదా. ఎస్, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2008లో దీని ప్రైస్ ని ₹2 per కేజీకి తగ్గించి మళ్ళీ ఇవ్వడం జరిగింది. బేసిక్ గా ఈ ప్రైస్ కి ఈ ₹2 కిలో బియ్యానికి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఇది ఏ సీఎం ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసినా ప్రతి ఒక్కళ్ళు April 1st రోజే స్టార్ట్ చేసిరండి. కోట్ల ఎన్టీఆర్ గారు కానివ్వండి, వైఎస్ఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా ఉగాది రోజున, ఈ ఇయర్ April 1st వచ్చింది కాబట్టి అలా చెప్పాను, ఉగాది రోజునే ఈ స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో 2008 తర్వాత 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండే కదా, ఆయన ఏం చేసిందంటే దీనికి మన బియ్యం అని పేరు పెట్టి ₹2 కిలో ఉన్న పథకాన్ని ₹1 per కేజీకి తగ్గియడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చింది. దాని తర్వాత 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కలిపి వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేశారు, రైట్. సో ఆ తర్వాత నుంచి 2014 నుంచి మొన్నటి వరకు ఫ్రీగా దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు. 1983 నుంచి 2025 మొన్నటి వరకు ఇచ్చింది దొడ్డు బియ్యం అండి రేషన్ షాప్లలో. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ సన్న బియ్యం అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లో దీన్ని ఫైన్ రైస్ వెరైటీ అని చెప్పి మనం పిలుస్తాం. ఫైన్ రైస్ వెరైటీ అంటాము, తెలుగులోనేమో సన్న బియ్యం అని చెప్పి పిలుస్తా ఉంటాము. ఇది ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇస్తే సింగిల్ పాయింట్ ఇస్తలేడు కదా, ABCDE అని చెప్పి 4 పాయింట్లు ఇస్తుండు కదా, అక్కడ ఎక్కడో ఒక దగ్గర నేను ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అనేటివి అటాచ్ చేయొచ్చండి, దాన్ని అడగచ్చు. అక్కడే మిస్టేక్ ఉంటుంది, అక్కడే మనం తప్పు పెడతాం. అందువల్లనే ఇది ఇంత డీటెయిల్డ్గా అనేది మీకు చెప్పడం జరిగింది. ఓకే, రైట్. దీని తర్వాత ఇంకొక పాయింట్, ఇంకో 1-2 పాయింట్లు ఉన్నాయి, అది కూడా మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ రేషన్ కార్డ్స్, రేషన్ దుకాణాలు అని చెప్పాను కదా. ఈ రేషన్ దుకాణాలు మొట్టమొదటిసారిగా మన దేశంలో 1957లో జవహర్ లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేయడం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ గారు 1957లో స్టార్ట్ చేసిన తర్వాతనే ఇట్లా రేషన్ దుకాణాల్లో నుంచి జనాలకు సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది ఇవ్వడం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. ఓకే, మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం డిసైడ్ చేసిందంటే, మొత్తంగా ఇట్లా జనాలకు మొత్తం తెలంగాణలో ఉన్న 3.10 crore పాపులేషన్ కి రేషన్ కార్డుల ద్వారా ప్రతి ఇయర్ 30 లక్షల టన్నులు 30 lakhs tons ఆఫ్ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాము అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ పాయింట్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. 3.10 crore తెలంగాణ ప్రజలకు 30 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఇట్లా సన్న బియ్యంని ఇవ్వడం వల్ల వీళ్ళ మీద కొత్తగా ఎంత బడ్జెట్ పడుతుందని చెప్పాను. ఇంతకు ముందు ఖర్చు చేస్తున్న 13,665 crores కి
అదనంగా 2,857 crores బడ్జెట్ అనేది వీళ్ళ మీద పడడం జరుగుతుంది. ఎస్, ఇంతకుముందు 10,665 crores ఖర్చు అయింది దొడ్డు బియ్యంకి. ఇది రెండు యాడ్ చేస్తే వీళ్ళకు 13,665 crores అట్లా ఖర్చు కావడం అనేది జరుగుతుంది. 10,000 ఎంత ఖర్చు? ఎస్, ఐ హ్యావ్ రిటర్న్ సమ్వేర్. ఆ ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆ ఫిగర్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మొత్తంగా 13,522 crores అండి. ఇక్కడ నేను 10,665 ఇక్కడ రాసేసాను. మొత్తంగా ఈ స్కీమ్కి గవర్నమెంట్కి పెడుతున్న ఖర్చు 13,522 కోట్లు. ఓకే, రైట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, రైట్. మరి దీనికోసం అన్నట్టుగానే ఈ సన్న బియ్యం సాగుకి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందుకోసమే అందిస్తున్నాము. పేదలకు సన్న బియ్యం అందించాలన్న గవర్నమెంట్ లక్ష్యంగా భాగంగానే ఈ మన రైతులకు, సన్న బియ్యం పండిస్తున్న రైతులకు క్వింటాలుకు 500 రూపాయలు అందుకోసమే అందిస్తున్నాం అని చెప్పి సీఎం గారు మొన్న మాట్లాడుతూ ప్రకటించడం జరిగింది. ఓకే, మరి చాలా మందికి డౌట్ రావచ్చు, ఈ ఫ్రీ స్కీమ్స్ అని చెప్పి ఈ మధ్య చాలా మంది విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఫ్రీ రైస్ ని కూడా కొందరు చూస్తారండి. బట్ ఇందులో చూడాల్సిన పద్ధతి అది కాదు అని చెప్పి కూడా కొన్ని సలహాలు ఉన్నాయి ఇంటలెక్చువల్స్ ఇచ్చేటి. నేను వాళ్ళకి చదివి చెప్తున్నాను. వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే, యాజ్ పర్ రిపోర్ట్స్, జనరల్గా నేను ఏదో వాళ్ళు చెప్పింది మీకు డైరెక్ట్ చెప్పట్లేదు. యాజ్ పర్ రిపోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. 2023లో ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎస్, వాళ్ళు ప్రకటించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్, జిహెచ్ఐ ఇండెక్స్ ఉంది కదా, ఎస్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఉన్న 127 దేశాల మీద అలా రిపోర్ట్ ఇచ్చారు. 125 దేశాల్లో ఇండియా 105th ప్లేస్లో ఉందండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలితో మలమలమాడుతున్న జనాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా 105th దేశాల్లో ఉంది. అంటే నంబర్ 1 ఉంటే తక్కువ మందికి ఫుడ్ అవైలబిలిటీ లేదని, ఇట్లా ఎక్కువ ఉంటే ఎక్కువ మందికి లేదని. మరి 127 దేశాల్లో మన దేశం 105th ప్లేస్లో ఉంది. అలాగే మొత్తం ప్రపంచంలో పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్న జనాభాలో, మొత్తం ప్రపంచ జనాభాలో మన దగ్గరే 25% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. అర్థమవుతుందా? పోషకాహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అండి. ప్రపంచంలో 100 మంది మాల్ న్యూట్రిషన్తో ఇష్యూతో ఇబ్బంది పడుతుంటే అందులో 25% మన దేశంలోనే ఉన్నారు అని చెప్పి ఈ రిపోర్ట్స్, గ్లోబల్ రిపోర్ట్స్ అనేది చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆలోచించండి, ఇట్లా జనాలకు ఫ్రీ ఫుడ్ అనే కాదు, దాని ద్వారా తిండి లేక ఇబ్బంది పడే ప్రజలకు కూడా మాల్ న్యూట్రిషన్ అనే, తిండి లేని వాళ్ళకి ఫస్ట్ తిండి దొరుకుతుంది, ఏదో అట్లట్లా తినే వాళ్ళకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా దీనివల్ల దొరకడం జరుగుతుంది. ఓకే, అసలు ఈ ఫుడ్ సెక్యూరిటీ కిందకి వస్తుంది అంతా. చాలా మంది అసలు ఈ ఫుడ్ సెక్యూరిటీ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. యుఎన్డిపి వాళ్ళు దీనికి సంబంధించి ప్రపంచ అభివృద్ధి నివేదిక, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పి యుఎన్డిపి వాళ్ళు ప్రతి ఇయర్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు కదా. ఆ దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఆరోగ్యవంతమైన చురుకైన జీవనం కొనసాగించడానికి అన్ని సీజన్స్కి, అంటే అన్ని కాలాలకు సరిపడా పరిణామంలో ఆహారం అందుబాటులో ఉంచడమే ప్రజలకు ఆహార భద్రత అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అందువల్ల మన దేశంలో ఉన్న కోట్లాది మంది పేద ప్రజలకు ఆహార భద్రతని ఇవ్వడానికే సెంట్రల్ గవర్నమెంట్ 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చింది. మరి ఇప్పుడు దానికి కొనసాగింపుగానే మన రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ స్కీమ్ని, సన్న బియ్యం స్కీమ్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. ఐ హోప్ మీకు మొత్తంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు దీని అనాలిసిస్ అంతా కూడా అర్థమైందనే అనుకుంటున్నానండి. ఓకే, సో మరి మనకు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్లో గ్రూప్ 2, గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఏ తారీఖున స్టార్ట్ అయింది? April 1, ఉగాది రోజున April 1, 2025 సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఎంత ఇస్తారు, ఎన్ని కిలోలు ఇస్తారు? పర్ పర్సన్ 6 kg అండి. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో అన్న దాంతో సంబంధం లేకుండా 6 kg పర్ పర్సన్ ప్రతి నెల ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్.
దీనికి అవుతున్న ఖర్చు ఎంత ఖర్చు అవుతుందని చెప్పాను ఇందాక 13,522 crores ఖర్చు అవుతుంది. అదొకటి ఇంపార్టెంట్. అలాగే తెలంగాణలో ఉన్న 3,10,00,000 3.10 crore పాపులేషన్ కి ఎవ్రీ ఇయర్ 30 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని గవర్నమెంట్ సరఫరా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్లు అండి. దీంతో పాటుగా మనము ఈ పథకానికి సంబంధించి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు హిస్టరీ చదువుకున్నాం కదా, అదంతా కూడా ఇంపార్టెంటే. అలాగే 1957లో రేషన్ షాపులు ఓపెన్ చేశారు ఇండియాలో అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎకనామీలో భాగంగా ఎక్కడో ఒక దగ్గర వస్తుంది. అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆ ఇయర్ ఇంపార్టెంట్, దానికి సంబంధించిన విషయాలు ఇంపార్టెంట్. మొన్ననే గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సంబంధించి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లో క్వశ్చన్ అడిగారు. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఈ పేపర్ ఇక్కడ ఈ పేజ్ నెంబర్ 6 లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. తెలంగాణ మూవ్మెంట్ లో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఏంటది అంటే ఇక్కడ చూడండి, రావి నారాయణ రెడ్డిని దేశంలోనే అత్యంత మెజారిటీతో గెలిపించిన గడ్డ నల్లగొండ. అప్పట్లో 1952 ఎలక్షన్స్ లో ఈయన భువనగిరి లోక్సభ స్థానం నుంచి రావి నారాయణ రెడ్డి గారు దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందడం అనేది జరిగిందండి. అంటే అప్పుడు నెహ్రూ గారికి వచ్చిన మెజారిటీ కన్నా ఈయనకు వచ్చిన మెజారిటీ ఎక్కువ. మొత్తం దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఈయన గెలుపొందారని చెప్పి నెహ్రూ గారు ఏం చేశారంటే రావి నారాయణ రెడ్డి గారితోనే మన పార్లమెంట్ ని ఓపెన్ చేయించడం జరిగింది. ఈజ్ ఎ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ అండి. అలాగే తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకుడు అని కూడా ఈయనని చెప్తా ఉంటారు. ఓకే, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఈయన గెలవడం జరిగింది. ఓకే రైట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈయన నల్గొండ లోక్సభ నుంచి గెలిచిండా లేకపోతే భువనగిరి నుంచి గెలిచిండా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇందాక నేను కూడా భువనగిరి అని చెప్పాను కదా, కాదండి, ఈయన గెలిచింది నల్గొండ లోక్సభ స్థానం నుంచే పీడిఎఫ్ తరపున ఈయన గెలవడం జరిగింది. ఓకే రైట్. ఇది దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను చెప్తున్నది ఒకసారి మంచిగా చూసుకోండి. ఖచ్చితంగా దీని మీదకి వెళ్ళి మీకు 1-2 క్వశ్చన్లు అనేటివి బాగా వస్తాయి. ఓకే రైట్. ఎగ్జామ్ లో మీకు ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ ఈ మినిమం ఏ ఎగ్జామ్ లో అయినా మీకు టచ్ అవుతుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ₹2 కిలో బియ్యం పథకము ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ జానారెడ్డి గారు ఉన్నారు కదా, ఇంతకు ముందు హోమ్ మినిస్టర్ గా చేశారు. ఎస్, ఆయన ఈ స్కీమ్ లో కీలక పాత్ర పోషించారు అని చెప్పి ఇక్కడ పాయింట్ రావడం జరిగింది. ఇది జనరల్ గా ఏ బుక్స్ లోనూ లేదు, ఎప్పుడు ఎన్టీఆర్ గారు తెచ్చిరని చెప్తారు. మరి ఆ టైంలో ఈయన చాలా మినిస్ట్రీలకు మినిస్టర్ గా ఉండే, చాలా డిపార్ట్మెంట్స్ కి, అందువల్ల ఈయన కీలక పాత్ర పోషించి ఉండొచ్చు. ఇలాంటి పాయింట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ తెలియని విషయాలు ఇలా ఇవి డీప్ గా అయినప్పుడు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ మూమెంట్ లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఇప్పటి నుంచి ఆట లేదు పాట లేదు అని చెప్పి ఏ చీఫ్ మినిస్టర్ స్లోగన్ ఇచ్చిండు అని. అది ఏ బుక్ లో ఏ స్టాండర్డ్ బుక్ లో లేకుండే, బట్ ఇట్లనే ఒక తెలంగాణ మ్యాగజైన్ లో వచ్చిన దాంట్లోకి వెళ్ళి తీసి స్టేట్మెంట్ ఇచ్చిండు. సో అలాంటివి మనము ఇలా న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ అవుతున్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకుంటే అలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఇగో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇక ఈ ఎస్ఎల్బిసి ఇదంతా పొలిటికల్ ఆయన చెప్పిన విషయాలు. ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ నల్గొండలో ఉంది, పూర్వపు నల్గొండలో. ఇది మనము ఎస్ఎల్బిసికి సంబంధించిన ఏదైనా వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్తగా స్టార్ట్ చేసిరు, దీని మీద కూడా సపరేట్ గా మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు మరియు ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ బృందం అన్న పేరు మీద జపాన్ కి 7 days పర్యటనకు వెళ్ళారు కదా. ఎస్, మరి అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఆయన తిరిగి రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా 12,000 కోట్లకు పైగా పెట్టుబడులకు పెట్టడానికి జపాన్ కి చెందిన వివిధ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకొని రావడం జరిగింది. మోర్ దాన్ 12,000 crores ఈ నంబరు. అలాగే ఏ కంపెనీస్, కొన్ని ఫేమస్ కంపెనీస్ పెట్టుబడులు పెట్టుకోవడానికి ఒప్పుకోవడం జరిగింది. అవి ఏం కంపెనీస్, దానికి సంబంధించిన విషయాలు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయండి. బేసిక్ గా ఏ రాష్ట్రపు సీఎం అయినా లేకపోతే ఏ దేశపు పిఎం అయినా వేరే దేశ పర్యటనలకు ఎందుకు వెళ్తూ ఉంటారు, ఆ రాష్ట్రానికి లేకపోతే ఆ దేశంలో పెట్టుబడులు రావడానికి, మరి దాని ద్వారా ఆ లోకల్ ఏరియాలో ఉపాధి అవకాశాలు పెరగడానికే వెళ్తూ ఉంటారు కదా.
ఎస్, మరి మన సీఎం గారు కూడా అందుకోసమే 7 days పాటు తెలంగాణ రైజింగ్ బృందం అన్న పేరిట పర్యటన చేయడం జరిగింది. మరి ఈ పర్యటనలో భాగంగా 12,062 crores 12,062 రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టడానికి వివిధ కంపెనీలతో ఎంఓయూలు అనేది కుదుర్చుకోవడం జరిగింది. మరి యాజ్ పర్ ఎస్టిమేషన్ దీని ద్వారా తెలంగాణలో 38,000 మందికి 38,000 పీపుల్కి డిఫరెంట్ సెక్టార్స్లో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అనేటివి దొరకబోతున్నాయి. ఓకే, మరి ఏ ఏ కంపెనీస్తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఏ ఏ ఫీల్డ్స్లో కుదుర్చుకున్నారు, ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఇంతకుముందు సుల్తాన్పూర్లో సెజై మెడికల్ పరిశ్రమ వస్తే దాని మీద క్వశ్చన్ వచ్చింది కదా, మెడికల్ డివైజెస్ పార్క్ ఎక్కడ వచ్చింది, ఇట్లా క్వశ్చన్స్ వచ్చినాయి కదా. రైట్, అట్లనే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా వీరి వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చారు కాబట్టి డిఫరెంట్ ఏరియాస్లో కంపెనీస్ స్థాపించబోతున్నారు కాబట్టి మరి వాటి మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్గా జపాన్కి చెందిన ఫేమస్ కంపెనీ మారుబెని. ఈ కంపెనీ మన హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి ఎఫ్సిడిఏని ఏర్పాటు చేశాడు కదా. రైట్, న్యూస్ పేపర్లో చూసారా, ఎఫ్సిడిఏకి సంబంధించిన జియో రిలీజ్ అయ్యింది, దానికి ఐఏఎస్ శశాంక్ గారిని హెడ్గా పెట్టారు కదా. ఎస్, మరి దానికి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక జియో రిలీజ్ అయింది కదా హైదరాబాద్లో. దగ్గర ఓల్డ్ రంగారెడ్డి జిల్లాలోని 56 విలేజెస్ అండ్ 7 మండల్స్లో 765.28 స్క్వేర్ కిలోమీటర్స్లో 765.28 స్క్వేర్ కిలోమీటర్స్లో ఓల్డ్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 56 విలేజెస్ అండ్ 7 మండలాల్లో ఈ ఎఫ్సిడిఏ ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి ఆ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయడానికి జపాన్కు చెందిన ఈ మారుబని కంపెనీ వాళ్ళు ఎంఓయు అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జనరేషనల్ ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నెక్స్ట్ జనరేషనల్ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళు ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి వీళ్ళు 1,000 crores ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రారంభ పెట్టుబడిని వీళ్ళు పెడుతున్నారంట. మరి భవిష్యత్తులో ఇది డెవలప్ అయిన తర్వాత మొత్తంగా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు దీంట్లోకి వస్తాయని చెప్పి అంచనా వేయడం అనేది జరుగుతుందండి. ఓకే, మరి ఇది మాత్రమే కాకుండా ఈ మ్యారుబెనీతో మాత్రమే కాకుండా ఎన్టీటీ డేటా, నెయిసా అనే సంస్థలతో కూడా మన గవర్నమెంట్ ఎంఓయూస్ అనేది కురుచుకోవడం జరిగింది. ఓకే, మరి ఇవి మాత్రమే కాకుండా తొషిబా కంపెనీ పేరు ఉంటారు కదా మీరు. ఎస్, ఆ తొషిబా కంపెనీ వాళ్ళు కూడా 562 crores రూపీస్ పెట్టుబడితోని రంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో విద్యుత్ పరికరాలు అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మరియు సామాగ్రి దానికి సంబంధించిన అప్లయన్సెస్ ఉంటాయి కదా, వాటి తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించడం అనేది జరిగిందండి. ఆల్రెడీ రుద్రారంలో ఈ తొషిబా వాళ్ళకు ఆల్రెడీ 2 కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళ తొషిబా జపానీస్ కంపెనీ, వాళ్ళ ఇండియన్ కంపెనీ ఒకటి ఉందండి, దాని పేరు టీటీడీఐ అంటే అనుబంధ సంస్థలు ఉంటాయి కదా. ఎస్, టీటీడీఐ దట్ ఈస్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా అన్న పేరు మీద వాళ్ళు ఆల్రెడీ 2 కంపెనీస్ నడిపిస్తున్నారు ఆ ఏరియాలో, 2 ఇండస్ట్రీస్. మరి ఇప్పుడు కొత్తగా ఇంకోటి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక్కడ పాయింట్ ఉంది కదా, తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టామ్కామ్ సంస్థతో టెర్న్ రాజ్ గ్రూపులు చేసుకున్న ఒప్పందం ఫలితంగా 500 మంది తెలంగాణ వాసులకు జపాన్లో ఉద్యోగ అవకాశాలంట. ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం, ఈ పెట్టుబడుల వల్ల 38,000 మందికి తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నాం. రైట్, మరి ఇక్కడ ఏం చెప్తున్నాం, మన తెలంగాణ వాళ్ళకి జపాన్లో 500 మెంబర్స్కి జాబ్ కల్పించబోతున్నారు అని చెప్తున్నాం త్రూ టామ్కామ్. ఈ టామ్కామ్ పేరు మీద ఎగ్జామ్లో ఆల్రెడీ 2015 నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు దీని మీద క్వశ్చన్స్ వచ్చినాయండి. ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను, ఈ టామ్కామ్ గురించి తెలియాలండి. ఫస్ట్ బేసిక్ థింగ్, టామ్కామ్ 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేనికోసం ఎస్టాబ్లిష్ చేశారంటే తెలంగాణ నుంచి ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ ఇలాంటి దేశాల నుంచి దుబాయ్కి అటు ఇటు వెళ్ళి ఉద్యోగాలకు సంబంధించి వెళ్ళి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఏజెంట్లను నమ్ముకొని. అట్లా కాకుండా గవర్నమెంటే ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీని స్టార్ట్ చేసిందండి 2015లో అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఈ టామ్కామ్ అనే ఒక ఆర్గనైజేషన్ని
2015లో కంపెనీస్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీస్ యాక్ట్ ఉంది కదా, దాని కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టామ్కామ్ యొక్క ఫుల్ అబ్రివేషన్ మీద చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది. టామ్కామ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్. ఇది ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకు కూడా దీన్నే తెలుగులో రాస్తాడు, తెలంగాణ ఓవర్సీస్, ఇట్లా ఓవర్సీస్ అని చెప్పి రాస్తాడు, కానీ దీనికి ఏం తెలుగు ట్రాన్స్లేషన్ ఇయ్యాడు ఎగ్జామ్ లో. ఓకే, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్. దీని పని ఏంటన్నాను, మన తెలంగాణ వాసులకు అఫీషియల్ గా వివిధ దేశాల్లో జాబ్స్ ఇప్పించడం దీని పని. దుబాయ్, సౌదీ అరేబియా అట్లనే కాకుండా ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ, యూకే ఇలాంటి దేశాల్లో కూడా తెలంగాణలో ఉన్న స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంటారు కదా, ఎస్, వాళ్లకు జాబ్ ఇప్పించే పని ఈ టామ్కామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు చేస్తా ఉంటారు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఇంకున్నాయి, అవన్నీ చూద్దాం మనం. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఏమేమి ఉన్నాయంటే, ఇక్కడ మనం మాట్లాడుకున్నాం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషనల్ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు మరుబని వాళ్ళు సంసిద్ధత తెలిపింది అంటున్నాడు. నేను ఇందాకే చెప్పాను కదా, ఫ్యూచర్ సిటీలో మరుబని వాళ్ళు ఒక నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారని ఇక్కడ మళ్ళీ ఆ పాయింట్ అనేది రిపీట్ కావడం జరిగిందండి. మరి ఇది మాత్రమే కాకుండా జపాన్ కంపెనీలతో పాటు ఇంకా వేరే దేశాలకు చెందిన ఎంఎన్సీలు ఉంటాయి కదా, అవి కూడా హైదరాబాద్ లో వాళ్ళ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. మరి దీని ద్వారా 5,000 కోట్ల అనేది పెట్టుబడులు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మారుబని వాళ్ళు ఏర్పాటు చేస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రిసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఈ రంగాలకు సంబంధించిన కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తాము, అలాంటి రంగాల మీద దృష్టి పెడతామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, ముఖ్యంగా గవర్నమెంట్ కి ఓన్లీ ఇక్కడ పెట్టుబడులు ఎందుకు ఇంపార్టెంట్ అండి, డబ్బులు రావడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు, తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కూడా వీళ్ళకు ఇంపార్టెంట్ ప్రయారిటీ. కాబట్టి ఏ రాష్ట్ర గవర్నమెంట్ అయినా వివిధ దేశాలకు చెందిన కంపెనీస్ ని ఇక్కడ రమ్మని పిలుస్తూ ఉంటుంది. ఓకే, రైట్. ఇందాక మనం మాట్లాడుకున్న రుద్రారంలో తొషిబా కొత్త ఫ్యాక్టరీ మళ్ళీ కనిపిస్తుంది కదా, ఎస్, 562 crores తోని తొషిబా కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ అనుబంధ సంస్థ అయిన ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా వీళ్ళతోని కలిసి అంటే వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. దేనికి సంబంధించిన విద్యుత్ సరఫరా అంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ మరియు పంపిణీ రంగాల్లో పెట్టుబడులు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ తొషిబా వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, రైట్. ఆల్రెడీ వీళ్ళకు తయారీ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి రుద్రారం దగ్గర, మరి దాంట్లో ఇప్పుడు ఒకటి కొత్త పెట్టబోతుంది, ప్లస్ ఉన్న వాటిని అప్గ్రేడ్ కూడా చేస్తామని చెప్పి వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఓకే, రైట్. మరి మనకి ఇక్కడ ఇప్పటి వరకు మాట్లాడుకున్న దానిలో ఇంపార్టెంట్ ఏంటి, మొత్తం ఎన్ని కోట్లు, 12,062 crores పెట్టుబడులు, దానివల్ల 38,000 మందికి జాబ్స్, రైట్. ఏవేవి పెట్టబోతున్నాయి ఇక్కడ అంటే మారుబెని కంపెనీ, తొషిబా కంపెనీ, ఎన్టీటీ డేటా, నేసా, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది అనేది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దానిలో ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ లో ఎకో టౌన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎస్, జపాన్ పర్యటనకు వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు అక్కడ కిటాకుషు అనే ఒక సిటీ ఉంటుందండి, అది చాలా ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ సిటీ. మరి ఒకప్పుడు బాగా ఇండస్ట్రియల్ పొల్యూషన్ తోని సతమతమైన సిటీ అంట. మరి అలాంటి సిటీని ఇలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సిటీగా తీర్చిదిద్దారు. మరి అక్కడికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన బృందం వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఎంఓయూస్ అనేది చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి, వ్యర్థాల నిర్వహణకు సంబంధించి, అలాగే రీసైక్లింగ్ రంగానికి సంబంధించిన విషయాల్లో భాగస్వామ్యం పెట్టుకోవడానికి మన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, రైట్. ఓకే, సో మరి ఎందుకు అంటే అది చాలా శుభ్రమైన నగరంగా మారిపోయిందట. క్లీన్లీనెస్ కి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి జపాన్ లో ఒక చాలా ఫేమస్ సిటీ. మరి ఒకప్పుడేమో బాగా పారిశ్రామిక కాలుష్యం అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ తోని సతమతం అవుతూ ఉండేది.
మరి మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ వేస్ట్, మూసీ నది వేస్ట్ ఇదంతా బాగుంది కదా. దాన్ని క్లీన్ చేయడంలో వీళ్ళ అనుభవాల నుంచి మనం నేర్చుకోవాలి అని చెప్పి ఇక్కడికి వెళ్ళి అగ్రిమెంట్స్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. అలాగే ఇంకో కొన్ని పాయింట్స్ చూడండి. హైదరాబాద్లో జపానీస్ భాష పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారంట. ఎందుకంటే మొత్తము జపాన్లో జపనీస్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. మరి జపాన్లోనేమో యువకుల సంఖ్య తక్కువ, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ. మరి మన ఇండియాలో తెలంగాణలో ఎగ్జాక్ట్లీ అపోజిట్ కదా. ఎస్, అందువల్లనే మన యూత్ కి జపనీస్ లాంగ్వేజ్ స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ అవుతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఈజీగా దొరుకుతాయన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రతిపాదనను ఒకటి తీసుకురావడం జరిగింది. ఫ్యూచర్ లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఎస్, ఇంకొక పాయింట్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా, టామ్కామ్ కి సంబంధించి టామ్కామ్ వాళ్ళు ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారని మాట్లాడుకున్నాం. జపాన్ లో 2 ఫేమస్ సంస్థలు ఉన్నాయి. ఒకటేమో టార్న్, ఇంకోటేమో రాజ్ గ్రూప్. వీళ్ళతోని ఎంఓయూస్ అనేది కుదుర్చుకోవడం జరిగింది ఫర్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్, ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆఫ్ తెలంగాణ యూత్ ఇన్ జపాన్. ఓకే, రైట్. సో ఇది మాత్రమే కాకుండా జపాన్ లో ఒక వరల్డ్ ఎక్స్పో జరిగిందండి. వరల్డ్ ఎక్స్పో 2025. బేసిక్ గా ఇది జపాన్ లోని ఒసాకాలో ఎవ్రీ 5 years ఒకసారి జరుగుతా ఉంటది. ఇది ఇండియన్ పెవిలియన్. ఇది ప్రతి దేశానికి ఒక్కొక్క పెవిలియన్ ఇస్తారు. అందులో మన తెలంగాణ రాష్ట్రానికి కూడా చోటు కల్పించడం అనేది జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి జపాన్ లోని ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోకి వెళ్ళారండి. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశాలు బాగుంటాయి కదా. ఎట్లయితే దావోస్ లో జరుగుతుందో అట్లా ఇక్కడ జపాన్ లో కూడా, అంటే అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్, బట్ ఇది వరల్డ్ ఎక్స్పో అండి. ఇది వరల్డ్ ఎక్స్పో, దానికి సంబంధించింది. అట్లా పెట్టుబడులు తీసుకురావడానికి చాలా మంచి ప్లేస్. అందుకోసమే మన బృందం వెళ్ళి అందులో పాల్గొనడం అనేది జరిగింది. ఈ వరల్డ్ ఎక్స్పోలో జనరల్ గా ఇండియన్ గవర్నమెంట్ పెవిలియనే ఉంటది. మన స్టేట్ గవర్నమెంట్ సపరేట్ గా వెళ్ళి పాల్గొనవు. కాకపోతే మన ఇండియా నుంచి ఇట్లా పాల్గొన్న మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం అనేది జరిగింది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న మన దేశంలో తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి. ఎస్, మరి ఇక్కడ పాల్గొన్న వీళ్ళు మన దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, మన సంస్కృతి, మరి మన దగ్గర ఇండస్ట్రీస్ కి సంబంధించి పెట్టాలంటే వాతావరణం ఎలా ఉంది, అవన్నీ విషయాల మీద వాళ్ళకు చెప్పి రావడం అనేది జరిగిందండి. కొన్ని ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. మరి ముఖ్యంగా అక్కడికి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారంటే, హైదరాబాద్ లో కొత్తగా ఒక ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాల్లో నిర్మిస్తున్నాము. మరి దాంట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి మీ పెట్టుబడి అనేది అవసరము. ముఖ్యంగా ఎకో ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయబోతున్నాము, అందులో పాలు పంచుకోండి అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఇందాక నేను చెప్పినట్టుగా జపాన్ కి చెందిన మరుబని కార్పొరేషన్ వాళ్ళు ఒక న్యూ ఏజ్ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యారు. మరి ఈ ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుందండి? ఔటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో ఓల్డ్ రంగారెడ్డి జిల్లాలోని 56 విలేజెస్ అండ్ 7 మండల్స్ లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ మధ్య జోన్ ఉంది కదా, ఇందాక నేను చెప్పిన 30,000 ఎకరాలు, అందులో ఏమేమి ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి మన వాళ్ళు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈవీస్, ఎలక్ట్రిక్ వాహనాలు, రైట్. ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈవీస్ కి సంబంధించిన ప్రోత్సాహకాలు ఇచ్చి అక్కడ పెట్టడానికి ట్రై చేసిన విషయం మీకు తెలిసిందే. మరి ఈ గవర్నమెంట్ వాటిని ముందుకు తీసుకెళ్తుంది. ఈవీస్, ఎనర్జీ స్టోరేజ్, లాస్ట్ టైం కూడా మాట్లాడుకుందాం మనం. ఎనర్జీ స్టోరేజ్ కి సంబంధించి అక్కడ ఒక ఫ్యాక్టరీ ఏర్పాటైంది కదా, మనకు లాస్ట్ టైం ఎగ్జామ్ లో కూడా వచ్చింది. ఎస్, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, ఇప్పుడు ఆదిబట్లలో ఏరోస్పేస్ పరిశ్రమ ఉంది కదా, దాని ఎక్స్టెన్షన్, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో పెడతాము. అలాగే మరి మాకు సీ పోర్ట్ లేదు కాబట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి అంతర్జాతీయ ఎగుమతుల కోసము ఆ దగ్గరలోనే ఒక డ్రై పోర్ట్ ను ఏర్పాటు చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, ఎస్. అలాగే ఇంకొక విషయం ఏం మాట్లాడుకున్నారంటే,
మన మూసీ నదికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా ఆ 55 కిలోమీటర్స్ ఏరియాలో. ఎస్, ఆ ఏరియాలో అర్బన్ గ్రీన్ వే డెవలప్మెంట్ కోసము ఆల్రెడీ జపాన్లో టోక్యో, ఒసాకాల్లో చాలా బాగా చేశారు. మరి మీకు సంబంధించిన అనుభవాలు మాతో షేర్ చేయండి, అక్కడ ఉన్న టెక్నాలజీస్ మాకు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ మన వాళ్ళు అడగడం జరిగింది. ఓకే, సో జపాన్ పర్యటన చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందండి. కంపారిటివ్లీ ఓన్లీ పెట్టుబడులు మాత్రమే కాకుండా మనకు వేరే విషయాల్లో కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంది. సో దీని మీదకి వెళ్ళి ఈ సంవత్సరం మన సీఎం గారు వెళ్ళిన మెయిన్ పర్యటన ఇదే, ఇంటర్నేషనల్ పర్యటన పెట్టుబడుల కోసము. సో దీని మీదకి వెళ్ళి ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ భూ వివాదాలకు ఇక శాశ్వత పరిష్కారం అని చెప్పి మీకు ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తుంది కదా. మరి ఇది దేనికి సంబంధించింది? ఎస్, భూభారతి పోర్టల్ ఆర్ తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ROR యాక్ట్ 2025 ని రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది కదా. మరి దాన్ని రీసెంట్ గానే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే స్టాటిక్ పాయింట్స్ మాట్లాడుకుందాం. దాని తర్వాత మనకు GPO ఎగ్జామ్ లో ఈ ROR యాక్ట్ సంబంధించిన వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొంచెం అనలిటికల్ గా దీనికి సంబంధించిన ఈ ROR యాక్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ని కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం అండి. సో బేసికలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించినంత వరకు ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ లో ఈ తెలంగాణ ROR 2025 యాక్ట్ ఆర్ భూభారతి యాక్ట్ అని చెప్పి పిలుస్తున్నాం కదా, దీన్ని బిఆర్ అంబేద్కర్ గారి బర్త్డే రోజున స్టార్ట్ చేయడం జరిగింది. మరి బిఆర్ అంబేద్కర్ గారి బర్త్డే అంటే ఎప్పుడు అండి? ఆయన ఎప్పుడు పుట్టాడు? April 14th. సో April 14th హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇలాంటి స్కీమ్స్ ఏమన్నా పోర్టల్స్ ఇలాంటి గవర్నమెంట్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడ ఏ రోజున రిలీజ్ చేశారన్న దాని మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. ఓకే, మరి స్టార్ట్ చేయగానే April 14th స్టార్ట్ చేయగానే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒకటే రోజు దీన్ని స్టార్ట్ చేస్తున్నారా? ఎట్లా అయితే ధరణి పోర్టల్ స్టార్ట్ చేసిరో అట్లా దీన్ని స్టార్ట్ చేస్తున్నారా? లేదండి, అట్లా దీన్ని స్టార్ట్ చేయట్లేదు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మరి దాని కింద తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాల్లోని 4 మండలాల్లో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇవి ఏ జిల్లాలు, ఏ మండలాలు అనేది కూడా మనకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి. ఈ మండలాల పేర్లు గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే లాస్ట్ టైం మనకు తెలంగాణ గవర్నమెంట్ కి సెంట్రల్ పంచాయత్ రాజ్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చే అవార్డ్స్ లో భాగంగా మనకు ఒక్కొక్క ఊరికి చాలా ఊర్లకు అవార్డ్స్ వచ్చినాయండి. ఏ ఊరికి ఏ అవార్డు వచ్చింది, దేనికి సంబంధించి వచ్చిందని కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో మనకి ఎగ్జామ్ లో ఇచ్చాడు. సో అలా మరి ఈ పల్లెటూర్ల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఆ మండలాల పేర్లు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి భగవత్ కేసరి అని చెప్పి బాలయ్య బాబు సినిమా తీసిండు కదా. మరి ఎస్, ఆ నేలకొండపల్లి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఊరి పేరు. ఇక్కడ ఫేమస్ నేచర్ క్యూర్ సెంటర్ కూడా ఉంటుందండి నేలకొండపల్లిలో. అలాగే బుద్ధిస్ట్ క్షేత్రం కూడా ఇది. నెక్స్ట్ నారాయణపేట్ జిల్లా, ఒకప్పుడు ఓల్డ్ మహబూబ్ నగర్ లో ఉన్న నారాయణపేట్ ఇప్పుడు జిల్లాగా మారింది కదా. లాస్ట్ టైం ఉన్న Group 2లో ఈ నారాయణపేట్ కి సంబంధించి అక్కడ ఒక రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ ఓపెనింగ్ అయిన దాని మీద క్వశ్చన్ వచ్చింది కదా Group 2లోను Group 3లోను. ఎస్, మరి నారాయణపేట్ జిల్లాలోని మద్దూర్ మండలం ఒకటి, ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండల్. కొంచెం నక్సలెట్లు ఇప్పటికీ ఆ ఖమ్మము, ములుగు పరిసరాల్లో ఇప్పటికీ కొంచెం ఉంటారు కదా. ఎస్, ఆ నక్సలెట్స్ కొంచెం ఇప్పటికీ ఎఫెక్ట్ చూపించే జిల్లా, ఈ మండల్ వెంకటాపురం, చెర్ల ఇలాంటి మండలాల్లో కొంచెం నక్సలెట్స్ ఇంకా ఉంటది. రైట్. నెక్స్ట్ ఫైనలీ కామారెడ్డి, ఓల్డ్ నిజామాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండల్లో కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేదాన్ని చేస్తున్నారండి. ఏ జిల్లాలు మరియు అవి ఏ మండలాలు, ఈ పేర్లు ఇంపార్టెంట్. మరి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 14th April రోజే. దాని తర్వాత మొత్తంగా తెలంగాణలో ఇక మిగిలిన ఈ 4 జిల్లాలు తీసేస్తే మిగిలిన 29 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. ఆ 29 డిస్ట్రిక్ట్స్ లో ఒక్కొక్క జిల్లా, ఈ 29 డిస్ట్రిక్ట్స్ లో
ఒక్కొక్క మండలంలో, అంటే ప్రతి జిల్లాకు ఒక మండలంలో తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పారు. అది కూడా మే 5th రోజున స్టార్ట్ అయిపోయింది. మే 5th రోజున స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఫైనల్ గా దీన్ని మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 రోజున తెలంగాణ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అనేది చేయబోతున్నారు. ఓకే, రైట్. జూన్ 2 విల్ బి ఇంప్లిమెంటెడ్ ఆల్ ఓవర్ తెలంగాణ. ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్ లో ఇవి అడిగే విషయాలు. మరి దీని గురించి మనం కొంచెం అనలిటికల్ గా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అనాలిసిస్ కూడా ఎగ్జామ్ లో అడుగుతున్నారు కదా. అసలు బేసిక్ థింగ్, అసలు ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ యాక్ట్ కానివ్వండి, ధరణి యాక్ట్ కానివ్వండి, తీసుకురావడానికి రీజన్స్ ఏమున్నాయి? ఎందుకంటే మీరు తెలంగాణ చరిత్రను గమనించినట్టయితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరిగే పోరాటాలు అన్నీ కూడా భూమి కోసమే జరిగినాయండి. ఒకప్పుడు కొమరం భీం 1940లో చేసిన జల్ జంగల్ జమీన్ ఉద్యమం అయినా, లేకపోతే 1947, 48 ఆ టైంలో జరిగిన మన తెలంగాణ సాయుధ పోరాటం అయినా దేనికోసం జరిగింది? ఇవన్నీ కూడా ఈ భూమికి సంబంధించిన విషయాల మీద జరిగిన పోరాటాలే కదా. ఎస్, అలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాము అని చెప్పి ఇలాంటి చట్టాలని గవర్నమెంట్స్ అనేటివి చేస్తా ఉన్నాయండి. మరి ఇప్పుడు కూడా భూ హక్కుల రికార్డులను, ఈ పాయింట్ నోట్ చేసుకోండి, మెయిన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి పనికొస్తుంది. ముఖ్యంగా భూ హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహించడానికి, భూ యాజమాన్యాలకు భరోసా అనేది ఒకటి కల్పించడానికి, మరియు తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలాగా, భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగపడేలాగా ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది సీఎం గారు చెప్పిన మాటలు కాబట్టి మనం ఎగ్జామ్ లో రాసిన, కోట్ చేసినా కూడా పనికొస్తుంది. ఓకే, రైట్. ఇవి అన్ని ఇంపార్టెంట్ విషయాలండి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నవి. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏం చెప్పారంటే, మనకి ఇప్పుడు ఆధార్ ఉంది కదా, మన గుర్తింపు సంఖ్య. అలాగే ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ స్కూల్స్లలో ఉన్న వాళ్ళకు ఆపార్ ఐడీస్ అని ఇస్తున్నారు. అంటే ఆపార్ ఐడి ఉంటే వాళ్ళు ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఎక్కడ ఎప్పుడు చదివారు మొత్తం డీటెయిల్స్ అందులో ఉంటాయి, ఆపార్ ఐడి. అట్లా మనకు ఆధార్ ఐడి ఉన్నది. అట్లా భూములకు భవిష్యత్తులో భూదార్ ఐడి తీసుకొస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఈ వ్యవసాయ భూములకు సర్వే చేసి కొలతలు వేసి హద్దుల్ని గుర్తిస్తాము అని చెప్పి కూడా చెప్పాడు. ఈ స్టేట్మెంట్ ఉంది కదా, దీనికోసమే ల్యాండ్ సర్వేయర్స్ ని గవర్నమెంట్ మొన్న తీసుకోవడం జరిగింది. ల్యాండ్ సర్వేయర్స్ ని దీనికోసమే తీసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా మీకు, 2023 మార్చ్ 16th ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నేను చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అని చెప్పి బట్టి విక్రమార్క గారు అన్నారు. ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఈ పీపుల్స్ మార్చ్ అన్న పేరు మీద పాదయాత్ర చేసిండు. మరి మనకు ఎగ్జామ్ లో అడగచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి ఆయన చాలా రోజులు చేసిండు. వైఎస్ తర్వాత అన్నన్ని రోజులు పాదయాత్ర చేసింది కాంగ్రెస్ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయనే. మరి దీని మీద మనకు ఎగ్జామ్ లో వచ్చే అవకాశం అనేది బాగా ఉంది. ఓకే, ఇక్కడ నేను హైలైట్ చేసిన పాయింట్స్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఓకే, ధరణి 2020లో వచ్చింది, ఇదేమో 2025లో వచ్చింది. ఓకే, రైట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు ధరణి ఉన్నప్పుడు ఆ ధరణి వెబ్సైట్ ఉండే కదా, చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరికి బాగానే ఉండే, చాలా మంది ఇబ్బంది పడ్డారు. బట్ ఆ ధరణి వెబ్సైట్ ని మేనేజ్ చేసింది ఒక ఫారెన్ సంస్థ అండి, టెరాసిస్ అనే ఒక ఫారెన్ సంస్థ దాన్ని మేనేజ్ చేసేది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ధరణి బాధ్యతల్ని మన ఎన్ఐసి, సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పి ఉంటుంది, మరి వాళ్లకు అప్పగించడం జరిగింది. అలాగే ఈ భూభారతి పోర్టల్ ని కూడా వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మన డేటా వేరే ఏదో ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంచడం కరెక్ట్ కాదు అని చెప్పి గవర్నమెంట్ సంస్థకే వీళ్ళు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా ధరణికి భూభారత్కి మధ్యలో ఉన్న తేడాలు ఏంటి అనేది మీకు రేపు ప్రొద్దున రాబోయే జీపీఓ ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అవుతుంది. ధరణిలో ఏం జరిగిందంటే సెంట్రలైజేషన్ ఉండే, బాగా డీసెంట్రలైజేషన్ లేకుండే, అధికార వికేంద్రీకరణ లేకుండే, అధికారం అంతా కేంద్రీకరమై ఉంటుండే. మెయిన్ గా అక్కడనే సమస్య వచ్చింది ధరణి విషయంలో. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు ఆ అధికారాలు ఉన్నాయి కదా, పవర్స్, సిసిఎల్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుండే. కలెక్టర్ దగ్గర కూడా పెద్దగా పవర్స్ ఉండకపో, మరి వీటిని డివైడ్ చేసి మళ్ళీ డీసెంట్రలైజ్ చేసి మండల్ స్థాయిలో
సొల్యూషన్ ఇవ్వాల్సిన ఇష్యూస్కి హెడ్గా తహసీల్దార్ని, డివిజన్ స్థాయిలో సొల్యూషన్ చూపించాల్సిన ఇష్యూస్కి హెడ్గా ఆర్డీఓని, అలాగే జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్స్ ఉంటారు కదా, వాళ్లకు ఈ సమస్యలను పరిష్కరించే అధికారాన్ని భూభారతి పోర్టల్ అనేది, ఈ భూభారతి యాక్ట్ అనేది కల్పించడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. మనకు ధరణి బాగా సెంట్రలైజ్డ్ ఉండే, మరి భూభారతిని డీసెంట్రలైజ్ చేసిరు. అప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర బాగా అవినీతి జరుగుతుంది, ఇట్లా కాకుండా మొత్తం సెంట్రలైజ్ చేద్దాము అనుకున్నారు. కాకపోతే జనాలకు యాక్సెసిబిలిటీ తగ్గిపోయింది. ఈ విఆర్ఓలు విఆర్ఏలు వాళ్ళ అవినీతి చెయ్యకుండా ఆపాల్సింది, అలా కాకుండా వ్యవస్థని తీసేసి ఎంఆర్ఓకి పవర్స్ లేకుండా ఉండేసరికి రైతులు తిరిగే పని ఎక్కువైపోయింది, డైరెక్ట్ యాక్సెసిబిలిటీ తగ్గిపోయింది. వీళ్ళంటే దగ్గర ఉంటారు, కొంచెం తొందరగా అవైలబిలిటీ ఉంటారు, ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ డిప్యూటీ ఎంఆర్ఓలు కానీ. ఓకే, రైట్. ఎస్, అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ధరణి తీసుకొచ్చినప్పుడు మీకు గుర్తున్నట్టయితే అప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయండి కొన్ని రోజులు. ఎందుకంటే ఈ స్టేట్ వైడ్ మొత్తం ఒకటేసారి తీసుకొచ్చారు. దానివల్ల 4 months పాటు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్కి, అలాగే 2 months పాటు అగ్రికల్చరల్ ల్యాండ్స్కి రిజిస్ట్రేషన్లు అనేటివి ఆగిపోవడం జరిగింది. ఓకే, మరి అట్లా కాకుండా మళ్ళీ ఈసారి కూడా అట్లా కాకుండా ఈ గవర్నమెంట్ వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ ని చేసి అక్కడ మంచి చెడులు అన్ని చూసుకొని ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో గుర్తించి June 2 రోజున తెలంగాణ వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే, రైట్. ఎస్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ భూ పరిపాలనలో ఇది ఒక నూతన అధ్యాయం లాంటిది అని చెప్తున్నారు మరి భూభారతి చట్టం అనేది. సో ఇందులో ఏమన్నా సమస్యలు ఉంటే తక్షణం రైతులు అపీల్ చేసుకోవడానికి పరిష్కారం కోసము ఒక అపీల్ వ్యవస్థను, అలాగే ఇంతకుముందు ఏంటంటే దాంట్లో కోర్టుకి వెళ్ళాల్సి వస్తుండే డైరెక్ట్, ఇక్కడ అపీల్ వ్యవస్థ ఉంది, మరియు ఒక ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నారు, హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, సో అలాగే ఇక్కడ జనాలందరికీ కూడా రిజిస్ట్రేషన్ జరిగితే పారదర్శకత ఉండడం కోసము ఎక్కడి నుంచి ఎవరికి జరిగింది, ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, ఇదంతా తెలిసేలాగా భూభారతి పోర్టల్లో అన్ని డీటెయిల్స్ పెడుతున్నారండి, గోప్యత లేకుండా. ఇంతకుముందు ఎట్లుంటుండే, ఎవరికి వచ్చింది ఎవరికి పోయింది అనేది వాడికి మాత్రమే తెలుస్తుండే, ఇప్పుడు బయటకు అందరికీ తెలుస్తుంది అంట. ఓకే, రైట్. యా, అలాగే భూభారతి పోర్టల్లో మాడ్యూల్స్ ని తగ్గించారు. ధరణి పోర్టల్లో ఎక్కువ మాడ్యూల్స్ ఉండే, 36 మాడ్యూల్స్ వరకు ఉండే, వీళ్ళేమో దాన్ని 6 మాడ్యూల్స్ కి కుదించడం అనేది జరిగింది. అలాగే భూభారతి పోర్టల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. మనం ఇప్పుడు మన బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేస్తే, లేకపోతే మన జొమాటో యాప్, స్విగ్గీ యాప్ ఓపెన్ చేస్తే చాట్ బోర్డ్ చూపిస్తుంది కదా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పి, అట్లా వీళ్ళు కూడా భూమిత్ర అన్న పేరు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వినియోగదారులకు హెల్ప్ చేస్తామని చెప్పి ఇది మెన్షన్ చేయడం జరిగింది. మరి చదువుకోని రైతులు దాన్ని ఎంతగా ఉపయోగించుకుంటారో మనకు తెలియదు, కానీ ఆ రైతు యొక్క కొడుకో కూతురో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం దాన్ని ఉపయోగించి అవకాశం మాత్రం ఏర్పడుతుందండి. ఓకే, ఈ భూభారతి చట్టం ద్వారా గవర్నమెంట్ కు ఉండే అధికారాలు ఇందాక చెప్పాను కదా డీసెంట్రలైజ్ చేసిరని చెప్పి, ఎస్, తహసీల్దార్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు డిఫరెంట్ పవర్స్ ని డిఫరెంట్ పేపర్స్ కి ఇచ్చి యూజర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అటు యాప్ ద్వారా కానివ్వండి, ఇటు రైతులు డైరెక్ట్ గా కలిసి చేయడానికి అవకాశం ఉంటుంది కదా ఎంఆర్ఓలను ఎంతో కొంత, అవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే భూరక్షక్ అన్న పేరు మీద ప్రభుత్వ భూములు ఆక్రమణ కాకుండా పౌరులను అప్రమత్తం చేసే విధంగా కూడా ఒకదాన్ని తీసుకొస్తున్నారు, భూరక్షక్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది బాగా ఉంటది. మళ్ళీ భూభారతి పోర్టల్ వచ్చిన తర్వాతనే మళ్ళీ విఆర్ఓ విఆర్ఏలను పునరుద్ధరిస్తాము, ఒక్కొక్క రెవెన్యూ విలేజ్ కి ఒక్కొక్కలను పెడతాము అని చెప్పి 10,954 విఆర్ఓలను మళ్ళీ నియమిస్తాము అని చెప్పి మొన్ననే చెప్పడం జరిగింది. మరి ఎక్స్ విఆర్ఓలను ఒక 4-5 వేల మందిని తీసుకున్నారు, మిగిలిన వాటికి తెలంగాణలో నోటిఫికేషన్ అనేది రాబోతుందండి. ఓకే, రైట్. ఇదంతా మనము పైన ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఇప్పుడు ధరణి స్థానంలో వచ్చిన ఈ భూభారతి యొక్క హక్కుల రికార్డులలో అసలు ఏముంది అనేది కూడా మనకు తెలియాలి కదా. ఎస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ముఖ్యంగా జీపీఓ వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ పాయింట్, ఇందులో హక్కుల రికార్డుల్లో ఏవైతే తప్పులు ఉంటే వాటిని సవరణ చేసుకునే అధికారం అనేది మీకు ఉన్నదండి. ఓకే, రెండోది, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా మ్యూటేషన్ చేయించుకున్నా అవి చేయడానికి ముందు
భూమిని సర్వే చేసి దాని మ్యాపుల్ని తయారు చేస్తారంట. అలాగే ఈ పెండింగ్ సాదా బైనామాలు ఉంటాయి కదా, ఆ దరఖాస్తుల పరిష్కారం కూడా ఇందులో ఉంది. అలాగే పాస్బుక్లు, మన రైతుల దగ్గర ఉండే పాస్బుక్లో ఆ భూమి యొక్క పటం ఇట్లా అంటే పటం అంటే దాని ఫోటో తీసి ఏం బెటరు, ఎంత ఉంది ఎట్లుంది అందాదా ఇట్లా వేసి మనకు చూపిస్తా ఉంటారు. ఓకే, అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా భూ సమస్యలకు సంబంధించి రెండంచెల అప్పీలు వ్యవస్థ అనేది వీళ్ళు పెట్టడం జరిగింది. రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఎట్లా అంటే, తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ల పైన, లేదా ఆయన ఇచ్చే పాస్ పుస్తకాల పైన, లేకపోతే భూదార్ పైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి, ఆర్డీఓకి వెళ్ళి అపీల్ చేసుకోవచ్చు ఫస్ట్. మళ్ళా ఆ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పైన కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెకండ్ అపీల్గా పోయి కలెక్టర్కి చెప్పుకోవచ్చు. అంటే తహసీల్దార్ తప్పు చేసేయడానికి మీకు అనిపిస్తే ఆర్డీఓ దగ్గర పోవచ్చు, ఆర్డీఓ కూడా తప్పు చేసేయడం అనిపిస్తే జిల్లా కలెక్టర్కి చెప్పుకోవచ్చు. ఓకే రైట్. ఇంతకు ముందు ఏంటంటే ఈ అపీల్ వ్యవస్థ అనేది లేకుండే, ధరణి కింద డైరెక్ట్ కోర్టు పోవాల్సి వస్తుండే. ఓకే, మరి ఈ జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చిన తీర్పు పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు ల్యాండ్ ట్రిబ్యునల్ ఉంది కదా తెలంగాణలో ఇప్పుడు, భూమి ట్రిబ్యునల్, దానికి అపీల్ చేసుకోవచ్చు. ఇట్లా అపీల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కోర్టుకు పోవచ్చు. ఓకే, ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ కోర్టు ఖర్చులు ఇవన్నీ ఉంటుండే, మరి దానితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ ఆప్షన్. ఓకే రైట్. అలాగే భూదార్ కార్డులు జారీ చేస్తామన్నారు, మరియు రైతులకు ఉచితంగా న్యాయ సహాయం కూడా అందజేస్తాము అని చెప్పి ఈ భూభారతి యాక్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మరియు ఇంటి స్థలాలకు, ఈ తెలంగాణలో ఆబాది భూములు ఉంటాయి కదా, వాటికి వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులను ఇస్తాము అని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, ఎవరైనా మోసం చేసి ఆ మోసపూర్వక హక్కుల రికార్డును సృష్టిస్తూ ఉంటారు కదా, ల్యాండ్ అటు ఇటు చేసి, ఎస్, అందులో ముఖ్యంగా ప్రభుత్వ భూముల్ని, లేకపోతే భూదాన్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఓల్డ్ నల్గొండ డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్, ఖమ్మం అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి కదా, ఎస్, అవి ఆన్సైన్డ్ భూములు ప్లస్ ఎండోమెంట్ భూములు, వక్సు భూములు, ఈ వాటికి ఎవరైనా ఎంఆర్ఓలతో కుమ్మక్కయో ఆర్డీఓలతో కుమ్మక్కయో ఏమైనా మోసం చేసి పట్టాలు పొందితే దాన్ని ప్రభుత్వం ఎప్పుడైనా రద్దు చేసే అధికారాన్ని ఈ భూభారతి యాక్ట్ అనేది గవర్నమెంట్ కి కనిపిస్తుందండి. ఓకే రైట్, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ అండి. సో ఇది మరి భూభారతి యాక్ట్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ లో అడుగుతారు, ఇటు తెలంగాణ ఎకానమీలో భాగంగా అడుగుతారు, అటు జీపీఓ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ అత్యున్నతమైన పనితీరుతో అగ్రస్థానంలో మన పోలీసులు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటో చూద్దాము. మీకు కరెంట్ అఫైర్స్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసిన విషయమే, ఇండియా జస్టిస్ రిపోర్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ అవుతుంది. 2019 నుంచి దీన్ని ఇస్తున్నారు. 2019 నుంచి దీన్ని ఇస్తున్నారు. ఇది 2025లో వచ్చిన రిపోర్ట్. దిస్ రిపోర్ట్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ 2019. మరి దీన్ని ఫస్ట్ ఎవరు ఇస్తారో తెలుసుకుందాం. ఎవరు ఇస్తారంటే మెయిన్ గా టాటా ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, ఎస్, టాటా కంపెనీ ఉంది కదా, ఎస్, టాటా కంపెనీ వాళ్ళు వాళ్ళ టాటా ట్రస్ట్ ద్వారా ఇస్తారు. వాళ్ళకు హెల్ప్ వాళ్ళు ఒక్కోలే చేయకుండా కొందరి ఆ ఫీల్డ్స్ లో ఉన్న ఆర్గనైజేషన్స్ ని హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళు ఎవరంటే సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ అనే ఒక సంస్థ ఉంటుంది, మరి వీళ్ళు, ఇంకోటి సిహెచ్ఆర్ఐ, దట్ ఈస్ కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది, న్యూఢిల్లీ బేస్డ్, మరి వాళ్ళు. అలాగే విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వాళ్ళు. అలాగే టిస్ ప్రయాస్, ఇవన్నీ పేర్లు కూడా ఇంపార్టెంట్ అండి. టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, టిస్, వీళ్ళందరి భాగస్వామ్యంతో ఈ ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అనేది ప్రతి సంవత్సరం 2019 నుంచి రిలీజ్ అవుతూ వస్తుంది. భారతదేశంలో ఈ జస్టిస్ అందుతుందా లేదా జనాలకు అనే విషయంలో ఇచ్చే ఏకైక రిపోర్ట్ ఇది. ఓకే, బేసికలీ ఇట్ ర్యాంక్స్ స్టేట్స్ కెపాసిటీ టు డెలివర్ జస్టిస్ టు పీపుల్ ఆఫ్ ఇండియా. మరి దేని ఆధారంగా చేసుకొని ఇస్తారు అంటే, ఇట్ అసెసెస్ ద కెపాసిటీ ఆఫ్ 4 core pillars, 4 పిల్లర్స్
ని పెట్టుకుంటారు. అది ఏంటంటే ఒకటి పోలీస్ వ్యవస్థలో ఆ రాష్ట్రాలు ఎట్లా పనిచేస్తున్నాయి, వన్ ఈస్ పోలీస్, సెకండ్ వన్ ప్రిజన్స్, థర్డ్ ఈస్ జ్యుడిషియరీ, ఫోర్త్ ఈస్ లీగల్ ఎయిడ్. ఇవి నాలుగుట్లో రాష్ట్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ విధంగా పబ్లిక్ హెల్ప్ అవుతున్నాయి అన్న కంపేర్ చేసి ర్యాంకింగ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఇక్కడ మనకు పోలీస్ ఉంది కదా, ఎస్ పోలీసింగ్ లో మన మెయిన్ 1 crore కన్నా ఎక్కువ జనాభా ఉన్న లార్జర్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ వాటిలో పోలీసింగ్ లో మన తెలంగాణకు ఫస్ట్ ప్లేస్ అనేది రావడం జరిగింది. ఓకే, అగ్రస్థానంలో మన పోలీస్ అని ఉంది కదా, ఎస్ మరి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఓవరాల్ గా ఈ 4 కేటగిరీలో తీసుకుంటే మనం తెలంగాణ ఈ ఇయర్ 3rd ప్లేస్ లో ఉన్నాం. లాస్ట్ ఇయర్ 11th ప్లేస్ లో ఉండే, ఈ ఇయర్ 3rd ప్లేస్ లోకి రావడం అనేది జరిగిందండి. మరి ఓవరాల్ గా టాప్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు, ఓవరాల్ గా అన్ని కేటగిరీలో కలుపుకుంటే టాప్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే మన పక్క రాష్ట్రము కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటక. ఓకే, టాప్ ప్లేస్ లో కర్ణాటక ఉండడం జరిగింది. ఏపీలో కూడా బాగానే ఉన్నాయి. మరి ఇందాక చెప్పిన పోలీస్, ప్రిజన్స్, జ్యుడిషియరీ, లీగల్ ఎయిడ్, ఇందులో ప్రిజన్స్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ లో తమిళనాడు నిలవడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనకు ఇది ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ మీదనే చాలాసార్లు క్వశ్చన్స్ వస్తాయి. అసలు తెలంగాణ అందులో ఒక దాంట్లో ఫస్ట్ పొజిషన్ లో నిలిచింది, ఓవరాల్ గా 3rd పొజిషన్ లో నిలిచింది కాబట్టి మరి దాని మీద మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయండి. అందుకే ఇది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. అదేంటంటే మన ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇండియాలో ఉన్న టాప్ 100 శక్తివంతుల జాబితాని రిలీజ్ చేయడం జరిగిందండి. మరి అందులో మన సీఎం రేవంత్ రెడ్డి గారికి 28th ప్లేస్ వచ్చింది. మరి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, మన సీఎం కాబట్టి మరి ఆయనకి ఏమన్నా అవార్డ్స్ వస్తే, ప్రైమ్ మినిస్టర్కి అవార్డ్స్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అట్లనే ఇక్కడ కూడా అడిగే అవకాశం ఉందండి. అందుకే దీన్ని నేను ఇక్కడ చెప్పడం జరిగింది. 2025 గాను ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితా ఇది టాప్ 100 అత్యంత శక్తివంతమైన వ్యక్తులు. ఓన్లీ పాలిటీషియన్స్ కాదండి, పొలిటికల్, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ రంగాల్లో ఉన్న అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. మరి అందులో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లేస్ 28. మరి టాప్ ఎవరు? ఆటోమేటిక్ గా మోడీ గారే కదా, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎస్, మోడీ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో అమిత్ షా ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈయన. ఫోర్త్ ప్లేస్ లో ఈయన. థర్డ్ ప్లేస్ లో జయశంకర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఉన్నాడు కదా. ఎస్, మరి ఆయన థర్డ్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్ లో మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్. మరి అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు ఏమో 9th ప్లేస్ లో ఉన్నారండి. 9th ప్లేస్ లో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మోడీ గారు ఫస్ట్ ప్లేస్, రాహుల్ గాంధీ గారు 9th ప్లేస్. మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమో 28th ప్లేస్ లో నిలవడం జరిగింది. ఇవి మనకి ఎగ్జామ్ లో చెప్పలే, అడిగితే అడగచ్చు ఎక్కడైనా. ఓకే, అండ్ ముఖేష్ అంబానీ 10th ప్లేస్, అదాని 11th ప్లేస్. మరి ఇప్పుడు వీళ్ళే కదా మన దగ్గర బిజినెస్ మెన్స్ పవర్ఫుల్. రైట్, అండ్ సీఎంస్ లో హైయెస్ట్ ప్లేస్ ఎవరంటే మహారాష్ట్ర సీఎం, లార్జెస్ట్ స్టేట్, మరి పెద్ద ఎకానమీ ఉన్న స్టేట్ కాబట్టి ఆయన దేవేంద్ర ఫడ్నవీస్, ఈయన 13th ప్లేస్ లో ఉండడం జరిగింది. 14th ప్లేస్ లో మన ఏపీ ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే 18th ప్లేస్ లో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా. రైట్, మరి 20వ ప్లేస్ లో కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు ఉండడం జరిగింది. ఓకే రైట్, మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైంకి ఈ ఇయర్ కి లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్ మధ్యలో సడన్ గా ఎందుకు 11 ర్యాంకింగ్స్ ని ఎగబాకారు అన్న దాని మీద కూడా వీళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పాలనలో ఆయన తీసుకువచ్చిన మార్పులు, అలాగే వ్యూహాత్మకంగా ఆయన చేస్తున్న రాజకీయ కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఆయన పోషిస్తున్న ప్రముఖమైన పాత్ర, ఈ 3 రీజన్స్ వల్ల ఆయన ఒక్కసారిగా 28th ప్లేస్ కి రావడం జరిగింది అని చెప్తున్నాడు. మరి మనకు ఇందులో నేను చెప్పిన 3 పాయింట్స్ లో వ్యూహాత్మక రాజకీయ కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఆయన ఏం చేస్తుండ అనే విషయం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకొచ్చిన మార్పులు అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి ఏం మార్పులు తీసుకొచ్చిండు అంటే, రైతు కుటుంబాలకు రీసెంట్ గా రుణమాఫీ చేసిరు కదా, 21,000 crores చేసిరు. రైట్, 21,000 crores రుణమాఫీ చేసిరు. అలాగే క్వింటల్ ధాన్యానికి, సన్న బియ్యానికి 500 rupees బోనస్ ఇస్తున్నారు. రైట్, అలాగే
మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వాళ్లకు మా ఈ ప్రతి మహిళను కోటీశ్వరాలను చేస్తాము అని చెప్పి సోలార్ పవర్ ప్లాంట్లు వాళ్ళకి ఇవ్వడము, అలాగే పెట్రోల్ బంకుల్లో వాళ్లకు చాయిస్ ఇవ్వడము వాళ్ళు నడిపించడానికి, మరియు ప్రీమియం రిటైల్ స్టోర్లు వంటి వ్యాపార అవకాశాలు వాళ్లకు కల్పించడము, అలాగే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ కమిటీలో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడము, మరియు దీంతో పాటు యూత్ కి స్కిల్స్, ఇండియాలో అందరు చదువుకుంటున్నారు కానీ స్కిల్స్ సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అలాగే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ తీసుకురావడము, మరియు ట్రాఫిక్ పోలీసుల విభాగంలో ట్రాన్స్జెండర్లను నియమించడము, ఇలాంటి వినూత్నమైన నిర్ణయాలు ఆయన తీసుకున్నారు అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎస్, ఇవన్నీ నిర్ణయాలు ఆయన తీసుకున్నాయి, మరి వీటికి వల్లనే ఆయన ర్యాంకింగ్ పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఇందులో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 21,000 కోట్ల రుణమాఫీ కానివ్వండి, 500 బోనస్ ఇవ్వడం కానివ్వండి, అలాగే ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఎవరు దానికి చైర్మన్ వైస్ చైర్మన్ అని చెప్పి మొన్న గ్రూప్ 2 గ్రూప్ 3లో ఎక్కడో అడిగారు కదా, ఎస్, దీన్ని మళ్ళీ కూడా రిపీట్ అయ్యే అవకాశాలు మనకు ఎక్కువగా అనేది ఉంటాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది జిల్లా వైడ్ గా జరుగుతున్న ప్రోగ్రామ్ అండి, ఒక జిల్లాలో మాత్రమే జరుగుతుంది, బట్ మనకు ఎగ్జామ్ లో ఎక్కడైనా అడగచ్చు. అమ్మలకు అండగా శుక్రవారం సభ. ఈ శుక్రవారం సభ అన్న పేరుతోని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు ఉన్నారు కదా, ఎస్, ఆమె ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఆడవాళ్ళలో చైతన్యాన్ని నింపే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఏంటది అంటే, ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వాళ్ళు మన దగ్గర చాలా మంది పౌష్టికాహార ప్రాబ్లం తోని ఇబ్బంది పడతా ఉంటారు. మహిళల ఆరోగ్యం కానివ్వండి, పౌష్టికాహారం కానివ్వండి, ఇష్యూస్ ఉంటాయి. దాని మీద గవర్నమెంట్ చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది, అంగన్వాడీ సెంటర్స్ ద్వారా, ఇట్లా డిఫరెంట్ గా. లేకపోతే ఆరోగ్య మహిళా కార్యక్రమం అని చెప్పి హరీష్ రావు గారు మినిస్టర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు కదా, ఎస్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్, ఇట్లా చాలా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయితే ఈ ఎక్కడ పోవాలా, ఎప్పుడు పోవాలా, ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ చాలా మంది ఆడవాళ్ళకు తెలియట్లేదు. అందువల్ల వాళ్ళు మళ్ళీ సపరేట్ గా ఖర్చు పెడుతురు, ఇబ్బందులకు గురవుతురు. సో ఇవి డైరెక్ట్ గా నేనే కలిసి ఎవ్రీ శుక్రవారం జిల్లా కలెక్టర్లైనా నేనే కలిసి వీళ్లకు అర్థమయ్యేలాగా చెప్తాను. అలాగే ఆ సపరేట్ ఆ రోజు మొత్తం ఆ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని వాడుకొని ఈ ఆడవాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పి మొత్తంగా వాళ్ళను ఇవి ఉపయోగించుకునేగా చేయడం కోసము ఈ శుక్రవారం సభ అనే ఒక ప్రోగ్రామ్ ని కలెక్టర్ పమేలా సత్పతి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మహిళలకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడానికి గవర్నమెంట్ చేస్తున్న విషయాలు మరియు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన విషయాల మీద చాలా వివరంగా చెప్తున్నారంట. ఓకే, ఇది 2024 జూలైలో ఇది స్టార్ట్ అయింది కరీంనగర్ జిల్లాలో. ఓకే, ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నారు, తనే పమేలా సత్పతి గారు. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు ఒకసారి తెలంగాణ మూవ్మెంట్ టైంలో అప్పటి కలెక్టర్ ఒక ఆమె ఒక బుక్ రాసింది, దాని మీద బుక్ రాసిన 7-8 ఇయర్స్కి ఒకసారి క్వశ్చన్ వచ్చింది మనకు. సో ఇది ఇప్పుడు కరెంట్గా ఉంది, రైట్, కొత్తగా చేస్తున్నారు, మరి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందా లేదా? ఎస్. ఓకే, రైట్. ఇంకొకటి కొంచెం అలాంటి ప్రోగ్రామ్ అనండి, ఇది ఖమ్మం జిల్లాలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారు స్టార్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్లకు మగవాళ్లకు సమానత్వము చాలా రంగాల్లో వచ్చేసింది, బట్ స్టిల్ కొన్ని కేటగిరీస్ లో ఇప్పటికీ కూడా జనాలు ఆడపిల్లని కనడానికి ఇష్టపడట్లేదు. ఇంకా కొన్ని గ్రామాల్లో, రూరల్ ఏరియాస్ లో ఆడపిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదంట కొన్ని జిల్లాల్లో. సో అది గుర్తించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారు కొత్తగా ఆడపిల్లల పట్ల ఇట్లా వివక్ష చూపించడం తప్పండి, ఆడపిల్లలు భారం గారు, వారి పుట్టుక ఇంటికి మణిదీపం లాంటిది అని చెప్పి చెప్తూ మా పాప మా ఇంటి మణిదీపం అని చెప్పి ఖమ్మం జిల్లాలో ఆయన ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఆయన ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది జస్ట్ అంటే ఏం చేస్తున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని తెలిస్తే మహాలక్ష్మి ఇంట్లో పుట్టినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్వీట్ బాక్స్ ని, ఇట్లా ఫ్రూట్స్ ని గవర్నమెంట్ తరపున ఎవరో ఒకళ్ళు ఇచ్చొస్తున్నారంట ఆ జిల్లాలో. మీకు ఆడపిల్లల పుట్టడం అనేది భారమేం కాదు, చాలా మంచి విషయం అని చెప్పి అభినందిస్తూ ఇలా ఇచ్చొస్తున్నారట. మా పాప మా ఇంటి మణిదీపం అనే ఈ ప్రోగ్రాము ఏ జిల్లాలో నడుస్తుంది అని చెప్పి అడగచ్చు, ఏ జిల్లాలో స్టార్ట్ అయిందని చెప్పి. రేపు రొద్దున ఇలాంటి స్కీమ్స్ బాగా అవుతే మనకు జెండర్ గ్యాప్ ఇష్యూ రాదండి. సో దీన్ని స్టేట్ వైడ్ గా కూడా ఇంప్లిమెంట్ చేసిన
ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు అయితే ఇది ఎక్కడ నడుస్తుందంటే మాయ పాప మా ఇంటి మన దీపం అంటే ఏం చెప్తారు? ఖమ్మం జిల్లా ముజామిల్ ఖాన్, కలెక్టర్ ముజామిల్ ఖాన్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, రైతు కమిషన్ న్యూస్ లో ఉందండి. మన తెలంగాణలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు కమిషన్ ని ఏర్పాటు చేసిన విషయం మీకు తెలిసిందే. మరి అసలు ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, మరి ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనము చూద్దామండి. బేసిక్ గా మనము రైతు అనగానే ఎప్పుడు న్యూస్ పేపర్లలో ఏం చదువుతూ ఉంటాం? రైతుల్ని మోసం చేశారు, విత్తనాలు అమ్మే కంపెనీలు మోసం చేశాయి, పురుగుల మందు కంపెనీలు మోసం చేశాయి, మధ్య దళారులు మోసం చేస్తున్నారు అని చెప్పి చదువుతూ ఉంటాం. ఎందుకంటే చాలా మంది రైతులు ఇల్లిటరేట్స్ ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు. మరి వాళ్ళని ఇలా మధ్య దళారి పీపుల్, విత్తనాలు అమ్మే వాళ్ళు ఇలా అందరూ మోసం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ కోసం గవర్నమెంట్లు ఉన్నా కూడా సపరేట్ గా ఒక రైతులకు అండగా నిలబడడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఈ రైతు కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశంలో రైతు కమిషన్ ఎక్కడా లేదా, తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారా? కాదు, ఆల్రెడీ ఇండియాలో పంజాబ్ లో రైతు కమిషన్ ఆల్రెడీ ఉందండి. మరి దాన్ని ఆదర్శంగా తీసుకునే తెలంగాణలో కూడా, తెలంగాణ ఇస్ సెకండ్ స్టేట్, తెలంగాణ రెండో రాష్ట్రం రైతుల కోసం సపరేట్ గా కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రం. మరి దానికి చైర్మన్ గా ఎవరిని నియమించారు? కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకుడు ఉన్నాడు కదా, ఎం కోదండరెడ్డి. ఎం కోదండరెడ్డి ఫోటోలో కనిపిస్తున్న పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఈయననే ఆయన ఎం కోదండరెడ్డి గారిని దానికి చైర్మన్ గా నియమించడం జరిగింది. అండ్ ఈయనతో పాటు ఇంకొక 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కేవిఎన్ రెడ్డి, ఆర్ గోపాల్ రెడ్డి, ఎం భవానీ, భూమి సునీల్. ఈ భూమి సునీల్ ని సునీల్ కుమార్ అని కూడా అంటారండి. బేసిక్ గా ఆయన ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ వాదిస్తూ ఉంటాడు, అడ్వకేట్. అందువల్ల ఆయనకు భూమి సునీల్ అన్న పేరు వచ్చింది. అలాగే ఫార్మర్ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, మరియు చెవిటి వెంకన్న యాదవ్, అలాగే గడుగు గంగాధర్, ఈ 7గురితోని మరి ఇలా ఒక రైతు కమిషన్ ని మన తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక చెప్పాను కదా, దేశంలో రైతు కమిషన్లు ఉన్న రాష్ట్రాలు ఎన్ని? 2. ఫస్ట్ది పంజాబ్, మరి రెండోది మరి మన తెలంగాణ. ఓకే, దీన్ని ఏ పేరుతో ఏర్పాటు చేశారంటే వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ అన్న పేరుతోని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అసలు దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, దీని పనేంటి, ఇవన్నీ కూడా తెలియాలి కదా. వీళ్ళు రైతు సంక్షేమమే ముఖ్యమైన లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. జిల్లాల వారీగా పర్యటనలు చేస్తారు, మరి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పంట పొలాలని పరిశీలిస్తారు, సాయిల్ టెస్టింగ్ చేయించండి అని చెప్పి అటు రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. మరి అలాగే రాష్ట్రంలో డిఫరెంట్ అగ్రికల్చర్ అంటే కమర్షియల్ అగ్రికల్చర్ ప్లేస్ లో హార్టికల్చర్ క్రాప్స్ పండియమని, అలాగే సేంద్రియ పంటలది మరియు ఉద్యానవన పంటలు అంటే హార్టికల్చర్ క్రాప్స్ యొక్క విస్తీర్ణం అనేది ఎలా పెంచాలి అన్న దాని మీద వీళ్ళు ప్రణాళికలు అనేవి సిద్ధం చేస్తా ఉంటారండి. ఓకే రైట్. అలాగే సాగు అనేది పెంచడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు గవర్నమెంట్ ఏమేమి ఇవ్వాలో రైతులకు దానికి సంబంధించిన సూచనలు చేయడం, ఇవన్నీ వీళ్ళ ముఖ్యమైన పని. రీసెంట్ గానే వీళ్ళు విజయ డైరీ ఉంది కదా, దాన్ని ఇప్పుడు నష్టాల్లో ఉంది కొంచెము, దాన్ని ఎలా లాభాల్లోకి తీసుకురావాలి, ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలనే విషయాల మీద వీళ్ళు రీసెంట్ గా ఒక సూచనలు చేయడం జరిగింది. అలాగే హార్టికల్చర్ క్రాప్స్ ప్రొడక్షన్ పెంచండి, మన రాష్ట్రంలో కమర్షియల్ క్రాప్స్ పండిస్తున్నారు, దాని ప్లేస్ లో హార్టికల్చర్ క్రాప్స్ పండించండి అని చెప్పి రీసెంట్ గా రంగారెడ్డి జిల్లా యాచారంలో ఈ కూరగాయల తోటలు అనేవి చాలా బాగా పండిస్తున్నారట. దాన్ని సందర్శించి అలాంటి క్రాప్స్ నే మన రాష్ట్రం మొత్తంగా ఎలా పండించాలి అనే విషయం మీద వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసి మరి చర్యలు ఏం తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రైతు సంఘానికి సంబంధించి దీని కార్యాలయం అనేది మన సెక్రటరియట్ కి వెళ్లే దారిలో బీఆర్కే భవన్ ఉంటది కదా, అందులోనే ఉందండి. ఎప్పుడైనా ఎవరైనా రైతు కమిషన్ నాయకులైనా నార్మల్ రైతులైనా ఎవరైనా వెళ్ళి వాళ్ళను కలిసే అవకాశం అనేది ఉంది. ఓకే, సో అలాగే వీళ్ళు రీసెంట్ గా వరంగల్ జిల్లాలో ఎనమాముల మార్కెట్ ఉంది కదా, ఎనమాముల వ్యవసాయ మార్కెట్, దాన్ని కూడా వీళ్ళు రీసెంట్ గా సందర్శించారు. బేసిక్ గా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో ఉన్న సభ్యులు ఎవరు, అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్.
మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? పంజాబ్ తర్వాత దీన్ని ఏర్పాటు చేసిన రెండవ రాష్ట్రం తెలంగాణ అనే పాయింట్ కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే ఈ విత్తనాలలో మోసాలు బాగా జరుగుతున్నాయి కదా, దీని మీద కూడా రీసెంట్ గా ఈ రైతు కమిషన్ వాళ్ళు అన్ని వర్గాలతో చర్చించి గవర్నమెంట్ కి ఒక సూచన చేయడం జరిగింది. అదేంటంటే విత్తన హక్కు విత్తన హక్కు కల్పించాలి, విత్తనం మీద సపరేట్ ఒక పాలసీ తీసుకురావాలి అని చెప్పి రైతులకు దీనివల్ల న్యాయం జరుగుతుంది అని చెప్పి రైతు కమిషన్ వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మరి మనం చూస్తూనే ఉంటాం, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ లో ఖమ్మం, ఆదిలాబాద్ ఇలాంటి ఏరియాస్ లో ఇవి కల్తీ విత్తనాలకు సంబంధించి చాలా జరుగుతూ ఉంటాయి కదా. అందుకోసమే ఈ విత్తన పాలసీ తీసుకురావాలని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది. అలాగే ఇంతకు ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆదర్శ రైతు వ్యవస్థ అనేది ఉంటుండేనండి. దాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తీసేసారు. మరి ఆ ఆదర్శ రైతు వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని కూడా వీళ్ళు రీసెంట్ గా ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. ఈ ఆదర్శ రైతు వ్యవస్థ ఎందుకంటే గ్రామాల్లో రైతులను చైతన్యపరచడానికి మరియు రైతుల మధ్యలో ఒక ఐక్యతను పెంపొందించాలంటే ఈ ఆదర్శ రైతు వ్యవస్థ, అలాగే ఉత్తమ రైతు పేరుతో అవార్డులు ఇవ్వడం అనేది బాగా పనికొస్తాయని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇది మాత్రమే కాకుండా గ్రామాల్లో, విలేజెస్ లో నీటి సంఘాలు ఒకప్పుడు ఉంటుండేనండి, నీటి సంఘాలు ఉంటుండే, వీటిని మళ్ళీ ఏర్పాటు చేయాలని కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అంటే ఈ నీటి సంఘాలు ఏం చేస్తాయంటే, ఊర్లలో చెరువులు ఉంటాయి కదా, ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ అని చెప్పి చెరువులు మళ్ళా ఇంకా చాలా డెవలప్ చేసిండు కదా, ఆ చెరువులు అన్యాక్రాంతం కాకుండా ఆ చెరువులను రక్షించే బాధ్యత అనేది గ్రామాల్లో ఉండే రైతులు తీసుకుంటారు. మరి దానికోసము రైతులు ఈ నీటి సంఘాలతో కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, సో ఈ రైతులతో కలిపి నీటి సంఘాలను ఏర్పాటు చేసి ఆ చెరువులను సంరక్షించవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఉండేనండి నీటి సంఘాలు అనేటివి రైతులతో కలిపి ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు తీసేసారు. ఓకే రైట్. సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైతు సంబంధించింది కాబట్టి మనకి ఎగ్జామ్ లో అడుగుతారు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైతు కమిషన్ చైర్మన్, మెంబర్స్, దాని పని ఏంటి, ఏమేం చేస్తున్నారు, రీసెంట్ గా వాళ్ళ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తెలంగాణలో సంఘాలు బాగా వేసారు కదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఎడ్యుకేషన్ కమిషన్ వేసారు, రైట్. అలాగే మన ఫార్మర్స్ కమిషన్ వేసారు, బీసీ కమిషన్ వేసారు, ఎస్సీ కమిషన్ వేసారు, ఇట్లా డిఫరెంట్ వేసారు. ఎడ్యుకేషన్ కమిషన్ కి ఎవరండి, మన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు కదా. ఎస్, ఆయన 2 years పాటు దీనికి చైర్మన్ గా ఉంటారు. మరి బీసీ కమిషన్ కి నిరంజన్ గారు, బేసిక్ గా బీసీలకు సంబంధించి ఎంతమంది పాపులేషన్ ఉన్నారు ఇదంతా లెక్క కట్టడానికి వేసిన కమిషన్ అది. మరి ఫార్మర్స్ కమిషన్ కూడా 2 years వ్యాలిడిటీ, దీనికేమో కోదండరెడ్డి గారు చైర్మన్ గా నియమించడం జరిగింది. ఓకే రైట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం తీసుకొస్తామని చెప్పి రీసెంట్ గా సీఎం గారు అన్నప్పుడు న్యూస్ లో హైలైట్ అయింది కదా. ఇది ఎప్పుడు అన్నారంటే, రంగారెడ్డి, హైదరాబాద్ ఆర్ ఓల్డ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తీసుకున్న మంచిరేవుల అని ఒక ఊరు ఉందండి. ఆ మంచిరేవుల ఇప్పుడు కోకాపేట తర్వాత కొంచెము రియల్ ఎస్టేట్ బాగా జరుగుతుంది అక్కడ. ఎస్, ఆ ఏరియాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ మంది చేరుతున్నారు అని చెప్పి స్టాటిస్టిక్స్ తో ప్రకారం చెప్పారు. ఏంటంటే అది మన రాష్ట్రంలో 29,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే అందులో 18.50 lakhs మెంబర్ స్టూడెంట్స్ చదువుతుంటే, ప్రైవేట్ లో 11,500 స్కూళ్ళు ఉంటే అందులో 30 లక్షల మంది చదువుతున్నారు. దీనికి తేడా ఎక్కడ వస్తుంది? మన దగ్గర మంచి స్టాఫ్ లేకనా? కాదు కదా. ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లోనే హైలీ ఎడ్యుకేటెడ్ స్టాఫ్ ఉన్నారు. మరి గవర్నమెంట్ ఫ్రీగా బట్టలు ఇస్తుంది, ఫ్రీ మిడ్ డే మీల్స్ పెడుతుంది, ఇలా అన్ని చేస్తున్నా ఎందుకు పెద్దగా చేరడం లేదు అంటే ఒక చిన్న లోపం ఉంది, ఆ విధానం లోపం ఉంది. దాన్ని సరిచేయడానికే ఈ ప్రీ స్కూల్ విధానం తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్పారు ఆయన. అదేంటంటే గవర్నమెంట్ స్కూల్లో చేరాలంటే 5 years వచ్చే వరకు వెయిట్ చేయాలి మీ పిల్లగానికి. బట్ అందరు ఏం చేస్తారు, 3 years వేసేస్తారు, రైట్. ప్రీ స్కూల్, నర్సరీ అని చెప్పి, ఎల్కేజీ అని, యూకేజీ అని చెప్పి వేసేసిన తర్వాత అది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తలేరు. అందువల్లనే ఇక్కడ స్ట్రెంత్ అనేది పెరగట్లేదు. సో మనం కూడా ఈ నర్సరీ వ్యవస్థ, ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థ తీసుకొస్తాము అని చెప్పి ఆయన ప్రతిపాదించడం అనేది జరిగింది. ఓకే, అలాగే ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ అనేటివి ఎవరికంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న స్టాఫ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అండి. బేసిక్గా పోలీసులకు అందరిలాగా 10:30 to 5 టైమింగ్స్ కాదు కదా. సో వాళ్ళు వాళ్ళ ఆఫీస్ డ్యూటీ టైంలో బాగా టైం అంతా అటే గడుపుకుంటా కుటుంబాల్లో పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఇవన్నిటి మీద పెద్ద దృష్టి సారించే టైం ఉండదండి. ముఖ్యంగా కానిస్టేబుల్స్కి, హోమ్ గార్డ్స్కి, ఎస్ఐస్కి వీళ్ళకు వర్క్ ఎక్కువ ఉండి పెద్దగా ఉండదు. సో వాళ్ళ కోసము సపరేట్గా ఎట్లయితే మిలిటరీ వాళ్ళకు ఆర్మీ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, డిఫెన్స్ అకాడమీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయో ఆ పేరు మీద ఇక్కడ కూడా గవర్నమెంట్ పోలీస్ స్కూల్స్ అనేది తీసుకొచ్చి దాన్ని ఒక బ్రాండ్ లాగా తయారు చేయాలని చెప్పి చూస్తున్నారు. ఓకే, ఇక్కడ ఎల్కేజీ నుంచి పీజీ వరకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇందులో అన్ని ఫెసిలిటీస్ తోని ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుందండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మంచిర్యాలలో దీన్ని స్టార్ట్ చేశారు. ఇంతకు ముందుగానే ఇంకా సీఎం గారు చెప్పినట్టు యంగ్ ఇండియా మా బ్రాండ్ అని అనాలన్నా, మరి ఆ యంగ్ ఇండియా పేరు మీద డిఫరెంట్ డిఫరెంట్ ఓపెన్ చేస్తున్నారు కదా అయినా. ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, రైట్? ఎస్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇట్లా స్పోర్ట్స్ అకాడమీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాటి పేరు మీదనే ఈయన స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ ఇన్ఛార్జ్గా సివి ఆనంద్ గారు ఉన్నారు కదా, ఎస్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, మరి ఆయన్ని నియమించడం అనేది జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, మూసీ పునర్జీవ ప్రాజెక్టు పనులు వేగవంతం. మూసీని మళ్ళీ డెవలప్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు కదా. అందులో భాగంగా మీరాలం ట్యాంక్ మీద బ్రిడ్జ్ కట్టబోతున్నారంట. సో బేసిక్గా ఈ మీరాలం ట్యాంక్ దగ్గర 3 ఐలాండ్స్ ఉంటాయి. వాటిని సింగపూర్లో ఉన్న గార్డెన్ బై ద బే అదొక అక్కడ ఉంటుంది, అలా తయారు చేయాలనుకుంటున్నారు. మరి మనకు అదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు, కానీ మీరాలం ట్యాంక్ అనేది న్యూస్లో ఉంది, రైట్? సో మరి మనకు మీరాలం ట్యాంక్ మీద తెలంగాణ మూమెంట్లో, తెలంగాణ హిస్టరీలో చాలాసార్లు క్వశ్చన్స్ వస్తాయి కదా. ఎస్, మరి మీరాలం ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే, మీరాలం ట్యాంక్ దీన్ని థర్డ్ నిజాం సికిందర్ జా టైంలో కట్టారు. ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద పిఎం ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఆ టైంలో 1804 నుంచి 1808 వరకు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన మీర్ ఆలం బహదూర్, మీర్ ఆలం పేరు మీద దీనికి మీరాలం అన్న ట్యాంక్ పెట్టడం జరిగింది. దీని కన్స్ట్రక్షన్ 1804లో స్టార్ట్ అయింది, కంప్లీషన్ 1806లో కంప్లీట్ అయింది. సో మనకి ఎగ్జామ్లో అడిగితే మీరాలం ట్యాంక్ ఇయర్ అడిగితే ఏం చెప్తారు? 1806. ఓకే, బేసికలీ ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 1920స్లో కట్టారు కదా, అవి కట్టకన్నా ముందు మన హైదరాబాద్ సిటీకి మంచినీటికి దిస్ వాజ్ అ ప్రైమరీ సోర్స్. డ్రింకింగ్ వాటర్ కోసము ఇదే ముఖ్యమైన ఏరియా. మన హైదరాబాద్కి మొత్తము వాటర్ సప్లై అంతా, డ్రింకింగ్ వాటర్ సప్లై అంతా ఇక్కడ నుంచే వచ్చిందంట. ఓకే, రైట్. సో మనకి ఈ మీరాలం ట్యాంక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో దీన్ని చాలా సార్లు వచ్చినాయి. మీరాలం ట్యాంక్ ఏ ఇయర్ అని, ఏ నిజాం టైంలో కట్టిరని, ఎవరి పేరు మీద పెట్టిరని, ఎవరి పేరు మీద అయితే పెట్టిరో మీరాలం ట్యాంక్ ఆయన ఏం జాబ్ చేస్తోడని, ఇట్లా డిఫరెంట్గా తింపి చాలాసార్లు క్వశ్చన్ అడిగిండు. అందుకే నేను ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు మీరాలం ట్యాంక్ ఆనుకునే జూ పార్క్ కూడా ఉంటుంది, నెహ్రూ జువాలజికల్ పార్క్. అదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇది మాత్రం మనకు ఇంపార్టెంట్ అండి. మీరాలం ట్యాంక్ సంబంధించిన విషయాలు మనకు ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. మరి అసలు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ రీసెంట్గానే వరంగల్లో మొమ్మనూరు ఎయిర్పోర్ట్కి పర్మిషన్లు వచ్చినాయి కదా, మరి ఇప్పుడేమో ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా పర్మిషన్ అనేది రావడం జరిగింది. బేసిక్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సూత్రప్రాయ అంగీకారం అనేది తెలపడం జరిగింది. ఓకే, మరి వాళ్ళు ఆ అంగీకారం తెలుపుతూ ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. ఏంటంటే ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇక్కడ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, ఈ విమానాశ్రయాన్ని అటు పౌర విమానయానికి, అంటే మీరు ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ అట్లా పోవాలనుకుంటారు కదా, దానికి మరియు ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు కూడా అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలి, ఇద్దరు కలిసి వాడుకునేటట్టుగా అభివృద్ధి చేయాలని కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ డౌట్ ఏమొస్తుంది, జనరల్ గా ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి, కానీ వాయుసేన పర్మిషన్ ఇచ్చుడేంది ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పి మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇది సివిల్ ఎయిర్పోర్ట్ కడుతున్నాం కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా, రైట్? వరంగల్లో కట్టబోయే ఉమ్మనూరు ఎయిర్పోర్ట్ లాగా, రైట్? కాకపోతే ఎందుకు అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన విమానాల రాకపోకల కోసము
ఆదిలాబాద్ లో నిజాం టైంలోనే, ఆ టైంలో నుంచి అక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది, సారీ, విమానాశ్రయం అనేది ఉందండి. ఇప్పుడు వర్కింగ్ కండిషన్ లేదు, బట్ ఆ ఏరియాలో 362 acres ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలోనే ఉంది. ఆల్రెడీ స్ట్రిప్ వేసింది ఉంది. మరి దాన్నే కొంచెం మాడిఫికేషన్స్ చేసి మన వాళ్ళు ఎయిర్పోర్ట్ కడదాం అనుకుంటారు. అందువల్ల అక్కడ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఒకవేళ మనం సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ మాత్రమే కట్టాలనుకుంటే ఆ 362 acres ఆఫ్ ల్యాండ్ సరిపోతుంది. కాకపోతే అక్కడ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ప్రపోజ్ చేసినట్టుగా శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇంకొక 1500 నుంచి 1600 ఎకరాల భూమి అనేది అవసరం పడుతుందంట. మరి దాన్ని సేకరించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. భూసేకరణ అనేది ఎప్పుడన్నా స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కదా. ఎస్, మరి స్టేట్ గవర్నమెంట్ మీదనే అదంతా ఆధారపడి ఉంటుంది. సో రీసెంట్ గా తెలంగాణకు శాంక్షన్ అయిన ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడండి? వరంగల్లో మమ్మనూరు ఎయిర్పోర్ట్, మరి ఇప్పుడేమో ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్. ఆల్రెడీ ప్రపోజల్స్ లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? నిజామాబాద్ ప్రపోజల్ ఉన్నది, జక్రాంపల్లి దగ్గర, మహబూబ్నగర్ కూడా ప్రపోజల్ ఉన్నది, రైట్. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామ్ లో అడిగే అవకాశాలు ఉంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అయినాయండి. మరి సరస్వతి పుష్కరాలకు సంబంధించి మనకి ఏం తెలుసు? జనరల్ గా ఇండియాలో ఓన్లీ 2 చోట్ల మాత్రమే సరస్వతి పుష్కరాలు చేస్తారు. ఒకటి ఎక్కడ అంటే అందరు చెప్తారు, ఎక్కడ? నార్త్ ఇండియాలో ప్రయాగ్రాజ్లో చేస్తారు అని చెప్పి. కానీ మన తెలంగాణలో నార్త్ ఇండియాలోని ప్రయాగ్రాజ్ తర్వాత సరస్వతి పుష్కరాలు జరిగే ఏకైక ప్రదేశం సౌత్ ఇండియాలో ఎక్కడ అంటే మన తెలంగాణలోని కాళేశ్వరం అండి. కాళేశ్వరం ఎందుకంటే ఈ సరస్వతి నది అంతర్వాహిని నది, బయటకు కనిపించదు. మరి అది అంతర్వాహిని నదిగా చాలా ప్రసిద్ధం కదా. ఎస్, మరి ఉత్తరాదిలోనే కాకుండా మన కాళేశ్వరంలో కూడా ఇక్కడ పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈసారి మే 15th నుంచి మే 26th వరకు దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకే, అక్కడేమో గంగా యమున సరస్వతి, రైట్. మరి ఇక్కడ మన దగ్గర గోదావరి త్రివేణి సంగమం కదా కాళేశ్వరం. ఎస్, మరి గోదావరి, ప్రాణహిత అండ్ సరస్వతి నదుల సంగమ స్వరూపమే ఈ కాళేశ్వర క్షేత్రం. కాళేశ్వర ముక్తుకేశ్వర స్వామి దేవస్థానం ఆలయం అక్కడ ఉంది కదా. ఎస్, మనము చాలా మందిని రాహుకేతువుల పూజ చేయించుకోవడానికి చాలా మంది శ్రీకాళహస్తి దాకా పోతారండి. బట్ మన తెలంగాణలోని కాళేశ్వరంలో ఉన్న ఈ కాళేశ్వర ముక్తకేశ్వర స్వామి ఆలయం కూడా దానికి చాలా 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 ఫేమస్ అండి. ముఖ్యంగా వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా ఆ ప్రాంతం వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరి అంటే మొత్తం సౌత్ లో శ్రీకాళహస్తి టెంపుల్ అంత ఫేమస్ కాకపోయినా ఇది కూడా చాలానే ఫేమస్ అండి. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో మరి కాళేశ్వరాన్ని ఏమని పిలుస్తాం? త్రిలింగ క్షేత్రం అంటాం, రైట్. త్రివేణి సంగమం అంటాం, రైట్. ఎస్, ఎందుకంటాం? గోదావరి, ప్రాణహిత, సరస్వతి అక్కడ కలుస్తాయి కాబట్టి. ఓకే, మరి ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇందాకే చెప్పాను, మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను, మాకు ఎగ్జామ్ లో అడగచ్చు. ప్రయోగరాజ్ తర్వాత సరస్వతి నది పుష్కరాలు నిర్వహించే ఏకైక క్షేత్రం ఏంటి? కాళేశ్వరం మాత్రమే. అలాగే ఇక్కడ ఈ టెంపుల్ కి కూడా కొంచెం ఒక ప్రత్యేకత ఉందండి. మీకు ఇక్కడ పిక్చర్ లో టెంపుల్ కనిపిస్తుంది కదా. ఎస్, ఈ టెంపుల్ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే నేపాల్లో పశుపతనాథ స్వామి టెంపుల్ మరియు మన కాశీ విశ్వేశ్వర ఆలయాలు ఉన్నాయి కదా, ఆ వాటి తర్వాత కాళేశ్వరానికి మాత్రమే ఇలాంటి ప్రత్యేకత ఉందంట. ఏంటంటే సాధారణంగా మీరు టెంపుల్స్కి వెళ్తే తూర్పు దిక్కు నుంచి మాత్రమే టెంపుల్స్ కి ప్రవేశ మార్గం ఉంటుంది, రైట్. అయితే ఈ 3 టెంపుల్స్ లో 4 వైపుల నుంచి కూడా గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకునే అవకాశము అనేది ఉంటది. ఇది ఎందుకు ఇంత చెప్తున్నా అంటే మనకు తెలంగాణ మూమెంట్ లో భాగంగా టెంపుల్స్, మసీదులు, చర్చిలు వీటి మీద కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. మరి డీప్ గా కూడా అడుగుతున్నాడు. మొన్న అయితే 5 పంచలింగాలు ఉన్న క్షేత్రం తెలంగాణలో 7 తీసుంటే క్వశ్చన్ వచ్చింది, రైట్. సో అందువల్లనే ఇది చెప్పడం అనేది జరుగుతుందండి. సో కాళేశ్వరంలో ఉన్న గర్భాలయానికి 4 వైపులా ద్వారాలు నిర్మించారు. మరి 4 దిక్కుల నుంచి ఆ ముక్తకేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంది. ఓకే, రైట్. ఇందాక చెప్పింది ఈ రాహుకేతువు పూజ, ఇది కూడా కాళేశ్వరంలోని ఈ ముక్తకేశ్వర స్వామి టెంపుల్ దానికి చాలా ఫేమస్ అండి. నవగ్రహ ఆరాధన అక్కడ చేపిస్తూ ఉంటారు, నవగ్రహ ఆరాధన. ఓకే, రైట్.
కమింగ్ ఆన్ టు ద అదర్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఇందులో లేనివి బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇంకొన్ని ఉన్నాయండి. అవేంటో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో బేసికలీ వరంగల్ చపటా మిర్చికి జిఐ ట్యాగ్స్ వచ్చింది. జిఐ ట్యాగ్ అనేది రావడం అనేది జరిగిందండి. మరి మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఐ ట్యాగ్స్ మీద చాలా సార్లు క్వశ్చన్లు వస్తాయి కదా, మరి ఇది ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ అయిపోతుంది కదా. ఎస్, మరి అది మన తెలంగాణ వేరే రాష్ట్రాల్లో వచ్చిన జిఐ ట్యాగ్స్ మీదనే క్వశ్చన్లు వస్తాయి మనకు. ఇక మరి మన తెలంగాణలో వచ్చిన దాని మీద రావా? వస్తాయి కదా. సో అందువల్లనే మనము దీని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. వరంగల్ చపాటా మిర్చి, దీన్ని టమాటో చిల్లీ అని కూడా పిలుస్తా ఉంటారండి. మరి దీనికి రీసెంట్ గా జిఐ రిజిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు జిఐ ట్యాగ్ ని ఇవ్వడం జరిగింది. మరి దీన్ని టమాటో చిల్లీ అని ఎందుకు అంటారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏ కలర్ లో ఉంది? బ్రైట్ రెడ్ కలర్ ఉంది. అండ్ కొంచెం షేప్ కూడా ఇక్కడ చూస్తురా, కొంచెం షేప్ కూడా మిర్చి స్ట్రైటే ఉంది బట్ వీళ్ళు అంటూ ఉంటారండి షేప్ కూడా కొంచెం టమాటో లాగా ఉంటది అని చెప్పి అంటారు. మరి ఇది తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ తెచ్చుకున్న 18th ప్రోడక్ట్. మనకు ఇంతకు ముందు తాండూర్ రెడ్ గ్రామ్ కి ఇచ్చినప్పుడు గ్రూప్ 1 లో అడిగిరు, అట్లా పోచంపల్లికి సంబంధించిన దాని మీద ఎగ్జామ్ లో అడిగిరు. సో జిఐ ట్యాగ్స్ మీద అడుగుతారండి, గొల్లబామ చీరల మీద, మన రీసెంట్ గా హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ బ్యాంగిల్స్ కి వచ్చింది కదా, వాటి మీద, ఇట్లా అన్నిటి మీద ఎగ్జామ్స్ లో ఇప్పటివరకు క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు దీని మీద కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇంత ఎర్రగా ఉంది మిర్చి, కానీ స్పైసీనెస్ పెద్ద ఉండదంట. ఇట్ ఈస్ లెస్ స్పైసీ, ఎందుకంటే దీనికి కొంచెం క్యాప్సికమ్ ఒలేరియూజన్ ప్రాపర్టీస్ ఉంటాయంట. అందువల్ల ఇక్కడ మనకు ఈ మిర్చి అనేది స్పైసీనెస్ పెద్దగా ఉండదు. ఓకే, మరి దీంట్లో 3 ఫ్రూట్ టైప్స్ ఉంటాయంట. ఈ వరంగల్ చపాటా చిల్లీలో 3 టైప్స్ ఉంటాయంట. నేమ్లీ సింగిల్ పత్తి, డబుల్ పత్తి అండ్ ఓడాలు, 3 టైప్ ఆఫ్ వెరైటీస్ అనేటివి ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, కొంచెం చూడడానికి కొంచెం లైట్ గా టమాటో ఆకారంలో ఉంటాయంట. అందువల్ల దీన్ని టమాటా మిరపకాయ అని కూడా పిలుస్తా ఉంటారు. బేసిక్ గా దీనికి ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ కావాలా, అదంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంచెం ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దీన్ని బాగా అవైలబిలిటీ అనేది ఉండడం జరిగిందండి. ముఖ్యంగా జనగామ ఆ ఏరియాలో దీన్ని బాగా పండిస్తూ ఉండేవారంట. ఓకే రైట్, సో ఇది మాత్రం మనకు ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లేకుండా అసలు ఇది సార్ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ రాదు. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి గారిని తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ చీఫ్ గా అపాయింట్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆమె తను, కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి. వీళ్ళ హస్బెండ్ తను ఎమ్మెల్యేలుగా చేశారు ఇంతకు ముందు. మరి ఈమెని చైర్మన్ గా అపాయింట్ చేస్తూ తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ కి ఇంకొక 6 మెంబర్స్ ని అందులో పెట్టడం జరిగింది. వాళ్ళ పేర్లు మీరు ఇక్కడ చూస్తున్నారు. వీళ్ళ పేర్లు అంతగా పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఈమె పేరు ఇంపార్టెంట్, చైర్మన్ కాబట్టి. అలాగే ఈ బాల హక్కుల కమిషన్ చైర్మన్ గా ఈమె 3 years పాటు ఉంటుంది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఆమె మరియు మెంబర్స్ 3 years పాటు ఆ పదవుల్లో ఉంటారంట అకార్డింగ్ టు ద రూల్స్. ఇక్కడ యాజ్ పర్ ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005, ద చైర్పర్సన్ విల్ సర్వ్ ఎ టర్మ్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్ అంటిల్ దేర్ ఈస్ ద ఏజ్ ఆఫ్ 65. మనం ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయ్యేటప్పుడు పాలిటిక్స్ చదువుకుంటాం కదా, ఇది ఉంటుంది. ఎస్, మరి మెంబర్స్ ఏమో 3 years ఉంటారు, లేకపోతే వాళ్ళకి 60 years ఏజ్ వచ్చే వరకు ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సీతాదయాకర్ రెడ్డి గారు మీద క్వశ్చన్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నౌ ఈ లోకాయుక్త ఉపలోకాయుక్తాలు కూడా ఇంపార్టెంట్. మరి రీసెంట్ గానే అపాయింట్మెంట్ జరిగింది. తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డిని గారిని నియమించారు. మరి ఉపలోకాయుక్తగా జస్టిస్ బిఎన్ జగ్జీవన్ కుమార్ గారిని నియమించడం అనేది జరిగింది. సో వీళ్ళ పేర్లు అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయండి. అలాగే తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా ఇంతకు ముందు జీవన్ రెడ్డి గారు ఎవరు ఉండే కదా, ఎస్, ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారు, నేను గుర్తున్నాడా ఈ పేరు? ఎస్సీ కమిషన్ చేసారు కదా మొన్న, ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కమిషన్, దాని చైర్మన్ ఉండే ఈయన. మరి దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ గా నియమించడం అనేది జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి ఈ మే మంత్ కి సంబంధించిన తెలంగాణ మ్యాగజైన్ అండ్ ఆ టైంలోని కరెంట్ అఫైర్స్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ మీకు
ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్టయితే డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ T1 Academy. థ్యాంక్ యూ.